అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సర్వలోకేశ్వరి చైతన్య స్వరూపిణి అయిన జగదంబ పాదపద్మాలను ఆరాధించి తరించే మహానుభావుల చరిత్రను మనం శ్రీమద్దేవి భాగవతం అనే పురాణ వ్యాఖ్యాన రూపకంగా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా దేవదత్తుడు అనేటటువంటి ఒకానొక మహాత్ముడు చదువుకున్నవాడైనప్పటికీ యజ్ఞం చేయించిన ఋత్విక్కుల్ని అవమానించాడు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇందులో మనకి ధర్మశాస్త్రం ఏం చెబుతోంది? ఎవరి చేతనైనా మనం యజ్ఞం చేయించుకున్నా, లేక అర్చన చేయించుకున్నా, జపం చేయించుకున్నా వారిని మాట వరసకు కూడా నిందించకూడదు. వాళ్ళకంటే ఒకవేళ మనకు అదృష్టవశాత్తు పాండిత్యం ఎక్కువ రావచ్చు కాక, ఆ కాసేపు ఆయన బ్రహ్మ. అందుకే వాళ్ళని బ్రహ్మ అనే నామంతో వ్యవహరించారు. జ్ఞానస్వరూపులు అని అర్థం దానికి. కాబట్టి జ్ఞానస్వరూపుణ్ణి ఓ చిన్న అక్షర దోషానికి తొందరపడి అక్కడ ఉండగా దూషిస్తే ఎంత ప్రమాదమో మనకి ఇప్పుడు చెప్పుకుంటున్న సత్యవ్రత ఉపాఖ్యానం తెలియజేస్తోంది. ఈ ఘట్టానికి సత్యవ్రత ఉపాఖ్యానము అని పేరు. పురాణం ఒక పెద్ద కథ. ఆ కథలో మధ్య మధ్యలో వచ్చే భక్తుల కథలు ఉంటాయి కదా, వాటికి చిన్న కథలు కనుక ఉప ఆఖ్యానం. ఆఖ్యానం పెద్ద కథ, మధ్య మధ్యలో వచ్చే కథలన్నీ చిన్న చిన్న కథలన్నీ ఉప ఆఖ్యానములు, చిన్న కథలు అని పేరు అన్నమాట. అందులో ఇది చాలా ఉత్తమమైన కథ. దీనిని పూర్వకాలంలో శంకరాచార్యులు వారు ఈ ఒక్క కథని తన యావజ్జీవితం రోజుకొకసారైనా పిల్లల్ని మననం చేయండి అనేవాడు ఆది శంకరాచార్యులు వారు. దాన్ని బట్టి ఈ కథ అంత గొప్పది ఆలోచించండి. ఈ కథ మనకు అనేక సందేశాలను ఇచ్చే కథ కాబట్టి గురువులను ఎలా చూడాలి, పెద్దలను ఎలా చూడాలి, అహంకారం నుంచి ఎలా బయటపడాలి, క్రోధం వల్ల ఎంత నష్టం, అర్చన చేయించుకున్నవాడిని పూజించకపోతే అర్చకుల్ని పరబ్రహ్మ స్వరూపాలుగా చూడకపోతే ఎంత నష్టం, ఇవన్నీ మనకి తెలియజేస్తున్న ఒక దివ్య గాథ. అందుకే ఈ గాథని శంకరాచార్యులు వారు బతికింది కేవలం 32 ఏళ్ళే. ఆ 32 ఏళ్ల వయస్సులో ఆయన సంచరించినంత ప్రపంచం కానీ, ఆయన రాసినటువంటి స్తోత్రాలు కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎవరు రాయలేరు. 100 ఏళ్ళు బతికిన ఆయన రాసినన్ని కావ్యాలు, ఆయన రాసిన స్తోత్రాలు ఎవరిని రాయగలరటండి మహానుభావుడు. ఏ ఊరు వెడితే ఏ దేవత కనపడితే ఆ దేవత మీద అలా రాసుకునే పోయాడు, ఆసువుగా రాసుకుపోయాడు. అంత ఆసుకవిత్వంలోనే వ్యాఖ్యానం చేయడానికి మనకి ఏళ్ళు పడుతుంది. ఆయన రాస్తే ఒక్క శ్లోకం, ఆ శ్లోకానికి అర్థం చెప్పాలంటే మహాపండితులలో కూడా ఇప్పటికీ పూర్తిగా కాదు, ఏదో కొంచెం 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 తమ తమ శక్తిని బట్టి వ్యాఖ్యానం చేయగలుగుతున్నారు. కానీ గణపతి మీద రాశాడు ముదాకరాత్త మోదకం అంటూ, ఆంజనేయుడి మీద దారిత దశముఖ కీర్తి పురతో మమభాతు హనుమతో మూర్తి, ఇలాంటి ఆర్యా ఛందస్సులు హనుమంతుడి మీద రాశాడు. తెల్లవారు లేస్తే భద్రాచలంలో రోజు చదువుతారే శ్లోకం వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరి, అది ఆయన రాసింది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ నరసింహస్వామి మీద
కరావలంబ స్తోత్రం, చేయూతనిమ్మని ఒక స్తోత్రం రాశాడు, భుజంగ ప్రయాత స్తోత్రం రాశాడు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద అద్భుతమైన భుజంగ ప్రయాతంలో ఎటువంటి స్తోత్రం రాశాడండి ఆయన. సౌందర్య లహరి, శివానంద లహరి, ఇలా ఆయన చెప్పుపోతే ఆయన రాయని స్తోత్రం లేదు, ముట్టుకొని దేవుడు లేడు. అన్ని రకాలైన అవతారమూర్తుల్ని సకల దేవతల్ని స్పృశించిన మహానుభావుడు. అటువంటి శంకరాచార్యుల వారికి మళ్ళీ కలియుగంలో మారు రూపం ఎవరైనా ఉన్నారంటే పరమాచార్యులు వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు. ఈ యుగంలో ఆయనున్న రోజుల్లో మనం పుట్టాం, మన అదృష్టవశాత్తు. నేను ఆయన్ని చూడగలిగాను కూడా, నా అదృష్టవశాత్తు. మా తండ్రి గారు ఎక్కువగా ఆయనతో కూడా తిరిగేవారు కనుక నడిచే దేవుడిగా అందరూ పిలిచేవారు ఆ రోజుల్లో. అందువల్ల ఆయన అంటే నాకు బాగా తెలుసు. అసలు కంచిపీఠం లాంటి పీఠం ఈ ప్రపంచంలో మళ్ళీ ఇంకోటి ఉంటుందంటే చెప్పలేం. అటువంటి మహత్తరమైన శక్తి ఆ పీఠానికి రావడానికి మూల కారణం చంద్రశేఖర సరస్వతి స్వామి వారు. నడయాడే దేవుడా మహాత్ముడు. ఆయన కూడా ఏం చెప్పాడు, దేవీ భాగవతంలో సత్యవ్రతోపాఖ్యానాన్ని మీ చిన్నపిల్లలకి రోజు చెప్పండి, వాళ్ళు వినేలా చెయ్యండి. వాళ్ళు వినము అంటే బలాత్కారంగా చెప్పండి. పిల్లలు పేచీ పెట్టి మేము పాలు తాగమంటే ఊరుకుంటారా తల్లిదండ్రులు? ఇప్పుడు ఆయన కూతురుంది, నేను అన్నం తిన్నంది, అవసరమైతే డెప్ మీద ఒకటి కొట్టినా అన్నం తినిపిస్తారు. ఒకవేళ మనం కొట్టపోయినా 1 గంట ఆగుతారు కానీ తర్వాత అమ్మ కడుపులో మంట అంటారు. కాబట్టి పిల్లలకి ఏమైనా సరే ఆకలిస్తుంది, మొదట్లో కాదన్నా చివరికి తినవలసిందే. ఏ విధముగా అయితే పిల్లలకి ఆహారము తప్పదో అలాగే ఆహారం లాంటిది బుద్ధికి కావలసిన ఒక వస్తువు ఉండదు. బుద్ధికి కూడా ఆహారం కావాలి. ఆ బుద్ధికి ఆహారం సత్యవ్రతోపాఖ్యానం. దానిని వినిపించండో అని ఆయన కూడా చెప్పేవారు. ఆయన అలా చెప్పినప్పుడు నేను ఒకసారి విని అప్పటి నుంచి ఈ కథ మీద మక్కువ పెంచుకొని దేవీ భాగవతం పారాయణ చేసినప్పుడు ప్రారంభంలోనే కాక చివరిలో కూడా ఈ కథను మళ్ళీ ఇంకోసారి చదివేవాడిని. అంత గొప్ప కథ అన్నమాట. అందులో భాగంగా దేవదత్తుడు చివరికి గోభిరుడి యొక్క శాపానికి గురయ్యాడు. దానివల్ల ఏమైపోయింది, దానికి లోపల కొంత బాధ కలిగింది. అయినా 16 ఏళ్ల తర్వాత అయినా కుమారుడు విద్యావంతుడవుతాడు అని గోభిరుడు దేవదత్తుడికి వరం ఇవ్వడం వల్ల కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. భార్య మాత్రం కొంచెం చింతాక్రాంతురాలు అయ్యింది. ఆవిడ చెప్పింది ముందే, ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, యజ్ఞం చేసినప్పుడు తెక్కొద్దు, సాధ్యమైనంత వరకు మహానుభావులైన గురువుల దగ్గర మనం తలగరేయకుండా ఎంత వినయంగా ఉంటే అంత మంచిది అన్నానా. అయినా మీరు వినరు, మీ తెక్క మీ కోపాన్ని ఎవరు ఆపలేరు. మీకు కోపం వస్తే ఇంక ఎక్కడుంటే అక్కడ ఏం పడితే మాట్లాడతారు, దానివల్ల ప్రమాదం తెచ్చుకుంటారు. ఆ ప్రమాదం ఇప్పుడు అన్యాయంగా వచ్చింది కదా మనకి. ఎంతో కష్టపడి అయోధ్యానగరంలో సరయూ నదీ తీరంలో గొప్ప పుత్రకామేష్టి యాగం చేశాం, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంతమందికి ఇన్ని దానాలు చేశాం, ఏం లాభం? చివరికి శాపం వచ్చింది. ఏదో 16 ఏళ్ల తర్వాత వాడు బాగుపడతాట. నందు రాజా భవిష్యత్తులో ఎవడో నందుడు అన్నవాడు రాజు అవుతాడు. అది అవుతాడో లేదో అప్పుడు కదా. ఈలోపు ఎంత కష్టం ఇది అనుభవించేవాడికి తెలుస్తుంది తాత్కాలిక కష్టం అంటే ఏమిటో. ఒక్కొక్కప్పుడు కష్టంలో ఉన్నప్పుడు అండి నువ్వు బాగుపడతావు అని ఎంత చెప్పినా ఈ కష్టం వాడిని కొంగదీస్తుంది. మళ్ళీ సుఖం వచ్చేదాకా మాత్రం మీరు చెబుతున్నారు అనుకోండి, తట్టుకోలేకపోతున్నానండి అంటున్నావా లేదా? జీవితంలో ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఆత్మహత్య కూడా చేసుకోవాలన్నంత కష్టం వస్తుంది. ఎప్పుడో అరుదుగా కారణ జన్మల్ని పక్కన పెడితే ప్రతి జీవిని భగవంతుడు పరీక్షిస్తూనే ఉంటాడు. ఆ పరీక్షా కాలంలో నెగ్గడం కొంచెం కష్టం. ఎంత గొప్పవాళ్ళైనా ఆ పరీక్షలో నిలబడలేక ఆత్మహత్య చేసుకుందాం, చచ్చిపోదాం అనుకున్నారు. హనుమంతుడు చచ్చిపోదాం అనుకోలే. సుందరకాండలో సీతాదేవి కనపడకపోతే విషం ఉద్బంధనం వాపి ప్రవేశించలనస్య, విషం తాగి చచ్చిపోనా, ఉరివేసుకు చచ్చిపోనా, అగ్నిలో దూకి చచ్చిపోనా అనుకున్నాడు ఆయన కూడా. కాకపోతే ఆయన మహాత్ముడు కనుక ధైర్యం తెచ్చుకున్నాడు. మన కోసం ఆయన కష్టం అభినయించి మళ్ళీ ఆ కష్టం నుంచి తానే బయటపడ్డాడు. సామాన్య మానవుడైతే ఆ కష్టం తట్టుకోలేక నిజంగా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది సావుదాకా వెళ్ళి మళ్ళీ ఏ మహానుభావుడో ఏ గురువు యొక్క అనుగ్రహం వల్ల బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ అదే బాధపడింది. మనకి సొంత అయిన కొడుకు పుడితే వాడితో ఎంత తట్ట వస్తుంది, వాడిని ఎలా బాగు చేసుకుంటాం అని బాధపడిన పతివ్రత కాబట్టి భర్తని ఇంకా అంతకంటే ఎక్కువ అన్నారు. ఏదో చిన్న చిన్న ముక్కలా మాత్రం భార్యాభర్త ఉండగా తెచ్చుకోకుండా ఉంటారా? ఎప్పుడైనా అప్పుడో ఇప్పుడో భార్య అన్నాక భర్తలో ఒక పోటు పడకపోతే అది భార్య కాదట. ఒకవేళ ఎవరైనా ఇప్పటికి పొడి చూడకపోతే ఇంటికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా పడవకండి గురువు గారు చెప్పారని. కానీ సహజంగా అప్పుడు ఇప్పుడు కొంచెం తెప్పుకోవాలి. కొంచెం తెప్పి మళ్ళీ ఆయన చెప్పిన వాటి విని అందరికీ దాన ధర్మాలు చేసుకుని ఇంటికి వచ్చింది. పుత్రకామేష్టి వరప్రసాదం వల్ల
ఆవిడ కడుపు పండింది. బంగారపు రంగులో ఉన్న కొడుకు పుట్టాడు. పుట్టడం మాత్రం కొడుకు అలా మంచి అందంగా ఎర్రగా ఉన్నటువంటి కొడుకు పుట్టాడు. సువర్ణవర్ణంతో ఉన్నటువంటి కొడుకు పుట్టాడు. ఈ కొడుక్కి ఉతత్యుడు అని పేరు పెట్టాడు ఆయన. ఉ అనే ఒక అక్షరమునకు విష్ణు స్వరూపుడు అని అర్థం. విష్ణువులాగే ఇతడు కూడా కీర్తి పొందుగాక తథ్యం విష్ణు కీర్తి అనే అభిప్రాయంలో ఉతథ్య అని పేరు పెట్టారట. పేర్లు కూడా సరిగ్గా ఆలోచించి పెట్టేవారు. ఉతథ్యుడు అనే శబ్దానికి ఇంకో అర్థం ఏంటో తెలుసా? పైకేమో విష్ణు స్వరూపుడు అని చెప్పడమే కాకుండా ఆలస్యముగా విద్య పొందువాడు. కొంతమందికి పెళ్ళిళ్ళు లేటుగా అవుతాయి. నేను ఎరిగి ఒక ఆయనకి పాపం 70 ఏళ్ళు వచ్చాక పెళ్ళి అయింది. అప్పుడు కూడా పెళ్లి చేసుకున్న పుణ్యాత్ములు ఉంటారు. ఒక్కొక్కళ్ళకేమో ఆలస్యంగా పిల్లలు పుడతారు. 50 ఏళ్ళు వచ్చాక పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆ కర్మయోగాలు భగవంతుడే కనుక్కున్నాం. దీనికి ఎప్పుడు బెంగ పెట్టుకోకండి. అన్నీ మన మంచికి. ఈ సృష్టిలో ఏం జరిగినా పరమేశ్వరుడు మనకి తెలియదు కానీ మనకేదో మేలు చేయడానికే పనిచేస్తాడు. ఈతడు విష్ణువు అంత గొప్పవాడవ్వాలనే కోరికతో ఉతత్యుడని పేరు పెడితే అది సార్థకం అయ్యింది. ఎందుకంటే దానికి రెండో అర్థం ఏమిటి? ఆలస్యముగా తథ్యమును పొందువాడు, విద్యను పొందువాడు, తెలివైనవాడు అయ్యేవాడు అని అర్థం అన్నమాట. కుర్రాడు పుట్టాడు. వాడికి ఈయన చేయవలసిన సంస్కారాలు చేశాడు. బోలెడంత ధనం ఉన్నవాడని చెప్పుకున్నాం కదా, నిధి ఉంది ఆయన దగ్గర. అందువల్ల ఇక దాన ధర్మాలకు లెక్క లేకుండా దొళ్ళదోపిడిగా చేశాడు. దొళ్ళదోపిడి అంటే ఏమిటి? అలా 2 చేతులతో పంచిపెట్టేయటం. ఈ 2 చేతుల్ని కలిపితే దీన్ని దొన్నె అంటారు. దీనితోటి దోపిడీ ఇవ్వడం అంటే మొత్తం ఒలిచి ఇవ్వడం, దానికి దొళ్ళ దోపిడి. ఎవరైనా కనబడితే పూర్వం ఏం చేసేవారంటే ఆనందం ఎక్కువైపోతే బస్తాలతో రూపాయి బిళ్ళలు పెట్టుకునేట ఇలా 2 చేతులతో దానం చేసేవారట. దానం చేయడం మంచిదే కానీ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి పూర్వం దెబ్బతిన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఆస్తులని నేతులకి పప్పుకి అయిపోయింది అనేది ఉట్టి అబద్ధం. పప్పుకి నేతికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత తింటే మాత్రం సంపాదన మానేసి ఖర్చు పెట్టారు కాబట్టి దెబ్బతిన్నారు. ఇప్పుడు మాత్రం నెయ్యేసుకు తినడం లేదా అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ కోసం తినడం లేదు కానీ ఇప్పుడు నెయ్యికి లోట, తిండికి లోట. తిండికి దానికి కాదు ఖర్చు. ఎంత ఖర్చు పెట్టినా ఆ రోజులో 1000 ఎకరాల పొలం ఉంటే శ్రద్ధగా పొలానికి వెళ్ళి ఒక్కరోజు వ్యవసాయాన్ని పట్టించుకుంటే కదండి. ఇంట్లో కూర్చుని హాయిగానే పొద్దున్నది సాయంకాలం దాకా యోగైతాం అనుకోవడమే తప్ప పాపం మన వాళ్ళు ఎక్కువ మంది ఖర్చు పెట్టారు, ఖర్చుకి తగిన సంపాదన పొందలేదు. ఆ చిన్న పొరపాటు నుంచి ఇప్పుడు కొంచెం తెలివితేటలు నేర్చుకుని ప్రజలంతా కూడా శుభ్రంగా పనిచేస్తారు. వీళ్ళు కూడా తక్కువైనట్టలా $35 కట్టుబడి బాహుబలి చూడటంలా అయినా ఏమన్నా దివాళా ఎత్తుతున్నారా? కాబట్టి దివాళా ఎందుకు ఎత్తట్లేదంటే కొంచెం కష్టపడి ఉద్యోగం కూడా చేస్తున్నారు అని అర్థం. అందువల్ల ఆ మహాత్ముడికి దానం ఎంత చేస్తే అంత సంపద వచ్చింది. శుభ్రంగా దానం చేశాడు. కొడుకుకి చెయ్యవలసిన కర్మకాండలన్నీ చేశాడు. జాత కర్మాదులు చేశాడు, చౌల కర్మాదులు చేశాడు. 8 ఏళ్ళు రాగానే ఉపనయన సంస్కారం చేసి అప్పుడు ఒక మంచి గురువు గారి దగ్గరికి వేద పండితుడికి అప్పగించాడు విద్యాభ్యాసం కోసం. పూర్వం 8 ఏళ్ళు వచ్చేదాకా విద్యార్థిగా కుర్రవాడిని ఎవరికి అప్పగించేవారు కదా. అప్పటిదాకా ఇంట్లో ఆడుకునేవారు. 8 ఏళ్ళు వచ్చాక అప్పుడు ఈ కుర్రవాడికి చురుకుతనం పెరుగుతుంది కనుక ఓ సద్గురువుకి అప్పగించేవారు. ఆయన అదృష్టవశాత్తు ఆ ఊళ్ళో దుర్వాస మహర్షి గురుకులం పెట్టాడు. దుర్వాసుడు ఎటువంటి పండితుడండి బాబు! అసలు ఆ పాండిత్యం అపారం. శివుడు ఒక్కడే ఆయనకి సాటి వస్తాడని పేరు. ఎందుకంటే దుర్వాసుడు నిజంగా రుద్రాంశ స్వరూపుడు కనుక. సర్వజ్ఞుడు అనే పేరు ఈశ్వరుడికి మాత్రమే చెల్లుతుంది. శ్రీనాథుడు లాంటి వాళ్ళు కొన్ని చమత్కారాలు అందుకే చేశారు. శ్రీనాథుడు సింగభూపాలుడి దగ్గరికి వెళ్ళాడు. సింగభూపాలుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయనకి సర్వజ్ఞ సింగభూపాలుడు అని వాళ్ళ నాన్న పేరు పెట్టాడు. ఈ శ్రీనాథుడు సభలోకి వెళ్ళి సర్వజ్ఞ నామధేయము శరుగునకే రావుసింగ జనపాలునకే ఉర్వింజల్లును తక్కువను సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే అన్నట్టు. సర్వజ్ఞుడు అనే పేరు ఈశ్వరుడికి చెల్లుతుంది. మళ్ళీ ఈ రావుసింగ మహారాజు గారికి భూపాలుడి గారికి చెల్లుతుంది. ఈ ఇద్దరికీ తప్ప మరెవ్వరికి సర్వజ్ఞుడు అనే పేరు చెల్లదు. ఇంకొకటి ఎవడినైనా సర్వజ్ఞుడు అనడం ఎటువంటిది అంటే కుక్క సామజమనుటే, కుక్కని పట్టుకుని ఏనుగనడం అన్నాడు. ఎవరైనా కుక్కని ఏనుగంటారా? ఈ ఇద్దరిని తప్ప అనగా శివుణ్ణి, రావుసింగ మహారాజు గారిని తప్ప తక్కిన వాళ్ళని సర్వజ్ఞుడు అనకూడదనగానే పాపం రావుసింగ మహారాజు గారు ఆనందపడిపోయి బాబాయ్ నిజంగా ఎంత గొప్ప బిరుదు ఇచ్చావయ్యా బాబు అని 1116 బంగారు కాసులు ఇచ్చాడు. బయటికి రాగానే శిష్యులు అడిగారు, గురువు గారు అదేంటండి ఎంతైనా శివుడితో పోలుస్తారు ఆయన్ని, శివుడు ఎక్కడ ఈయనెక్కడ, ఈయన పెద్దగా చదువు రాదు కదా, శివుడితో పోల్చడం ఏమిటంటే, ఒరే శిష్యులారా మీరు కొంచెం బుర్ర తక్కువరా, నేను ఎక్కడైనా శివుడితో ఆయన పోల్చారా
అన్నాడు. అదేమిటంటే మీరే కదా నిజంగా పద్యం చెప్పారు కదండి అన్నట్ట. ఆ పద్యం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మరి పద్యాన్ని ఎలా చదవాలో చదవాలి. సర్వజ్ఞనామధేయము శర్వునకి అంటే సర్వజ్ఞుడు అనే పేరు శివుడికి, రావుసింగ జనపాలునికి ఏయుర్వింజల్లును అని చదవాలి. అంతేగాని దీన్ని అటుకలపకూడదు. రావుసింగ మహారాజు గారికి ఏ భూమి మీద ఆ సర్వజ్ఞుడు అనే పేరు చెల్లుతుంది? శివుడిని తప్ప తక్కువ సర్వజ్ఞుండనుంటే కుక్క సామాజిక అయితే తిట్టాడు వాడికి అర్థం కాలేదు అన్నాడు. కవులు అలాగే చెబుతారంటే కొంపలు మురిగిపోతే ఈ కవులు పొగిడారంటే నన్ను అలా అనిపించకండి, అందులో పెట్టకండి. కానీ వ్యంగ్యంగా భలే విశేషంగా చెబుతారు. అందుకే శబ్దమునకున్న శ్లేష తెలియకపోతే అది స్తుతిగా ఉంటుంది, నింద ఉంటుంది, నిందగా ఉంటుంది, స్తుతి ఉంటుంది. పోతన గారు కృష్ణుడిని తిట్టినట్టు కనబడుతుంది చాలా చోట్ల, అంత స్తోత్రమే. ఇప్పుడు ఏ హిరణ్యకశిపుడో శిశుపాలుడో కృష్ణుడిని తిట్టాలి, ఆ తిట్టు కవిత్వం రాయాలంటే పోతన గారికి ఇష్టం లేదు. భగవంతుడిని ఆయన తిట్టలేడు, వాళ్ళు తిట్టినా. అందుకని ఏం చేసేవాడు అనమాట, వాళ్ళ ద్వారా తిట్టు కింద కనిపించేలా చేసి దాంట్లో అద్భుతమైన స్తోత్రం పెట్టేవాడు. దీనికి ఏమని పేరు? నిందాగర్భస్తుతి. నింద లోపల కనపడుతున్నప్పటికీ స్తోత్రమే ఉంటుంది. దీనికి ఇంకో పేరు కూడా వ్యాజస్తుతి. వ్యాజస్తుతిర్ముఖే నింద. వ్యాజస్తుతి అంటే పైకి ముఖములో నింద కనబడుతుంది, పై మాటలో తిట్టు కనబడుతుంది, లోపల అంతరార్థం అంతా పొగడ్తే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మా సరివాడవా, నువ్వు మాతో సమానమైన వాడివా అని తిట్టాడు అనుకోండి రుక్మి. నిజంగా మాతో ఎలా సమానమైన వాడివి, మాకంటే గొప్పవాడు అని ఒక అర్థం. రెండోది మా సరివాడవు, మా అంటే లక్ష్మి, నువ్వు లక్ష్మికి సరైన వాడివి అని అంతరార్థం. తెలియకుండానే రుక్మి మా లక్ష్మికి నువ్వు సాటి అయిన వాడివి అని చెప్పినట్టు అవుతుంది అనమాట. ఇటువంటి అద్భుతమైన కవిత్వ శక్తి కలిగినటువంటి వాడు మహానుభావులు. అందువల్లే పూర్వకాలంలో ఆచితూచి విద్యాభ్యాసానికి మహానుభావుల దగ్గరికి పంపారు. అలాంటి రుద్రస్వరూపుడు శివునితో సమానుడైన దుర్వాసుని దగ్గరికి గోభిలుడి యొక్క శాపానికి గురైన ఉతథ్యుణ్ణి దేవదత్తుడు విద్యార్థిగా పంపాడు. ఈ కుర్రాడికి ముందెప్పుడు రామశబ్దంతో పాఠం నేర్పాలి. సంస్కృతంలో పాఠం ఎప్పుడు రామశబ్దంతో మొదలవుతుంది. మన వాళ్ళైతే ఇంగ్లీష్లో సి ఫర్ క్యాట్, పిల్లి చదువు, అది వీడి బతుకంతా అపశకనం పిల్లి. అక్కడ అలా కాకుండా రామ శబ్దంతో అకారాంత పుల్లింగో రామశబ్ద అని రాముడితో మొదలుపెట్టేవారు. ఎంత అద్భుతమైన జ్ఞానం వచ్చేది దానివల్ల. మరి తెలుసో తెలియకో విద్య కోసమో లేక ఆనందం కోసమో ఏ వంకతో అయినా రామ అన్నవాడు తరిస్తాడు. అందువల్ల రామశబ్దంతో విద్య నేర్పేవారు. ఈ కుర్రాడి చేత రామ అనిపించారు. ఇంకో రహస్యం చెప్పాలి ఇక్కడ మీకు. ఈ రామశబ్దం నేర్పే నాటికి రాముడు ఇంకా అవతరించలేదు. మళ్ళీ మీకు అనుమానం రాదే, రాముడు పుట్టని క్రితం రామశబ్దం ఎలా నేర్పారండి అని. విష్ణువుకి రామ అనే శబ్దం ఎప్పుడూ వేదాలలో ఉన్నది. రాముడు అవతరించని క్రితం త్రేతాయుగంలో ఇంకో రాముడు ఉన్నాడు, పరశురాముడు. పరశురాముడికి కూడా రాముడనే పేరు పెట్టాడు ఆయన. పరశు అంటే గండ్రగొడ్డలి, చేతిలో గండ్రగొడ్డలు ఉంది కనుక పరశురాముడు. భృగు వంశంలో శ్రీవత్స గోత్రంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు అన్నారు తప్ప, లేకపోతే ఆయన అసలు పేరు రామ. జమదగ్ని కొడుకుకి రాముడనే పేరు. ఈ రామశబ్దం విష్ణువుకి విష్ణు పురాణంలో ఎప్పుడో చెప్పారు. ప్రహ్లాదుడు రామనామాన్ని జపించాడు. అంతఃపూర్వం కూడా రామో విరామో విరదో మార్గో నేయో నయో నయ విష్ణు సహస్రనామంలో ఉన్నది ఈ నామం. యుగ యుగాలుగా శ్రీమన్నారాయణునికి సహస్రనామములలో రామశబ్దం ఉన్నది. అందువల్ల రామశబ్దం అనేది సృష్టి ఆరంభ కాలంలో పాఠ్యాంశంలో మొదటి శబ్దంగా నేర్పేవారు. అందువల్ల ఈ కుర్రవాడికి రామ అనిపించాడు కుర్రవాడి చేత దుర్వాసుడు. కానీ వీడికి శాపం వల్ల మాట సరిగ్గా రాలా. రామ అనరా అంటే లామ్ అన్నాడు. ఈ లామ్ ఏమిట్రా మాయిదారి భాష అనుకోను. కొంతమందికి అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కొన్ని అక్షరాలు పరకు పెళ్ళి అనంటే పెళ్ళి అంటారు. అది ఒక్కోసారి వాళ్ళు మా పిల్లి అయింది ఏంటి అంటారు. అది పిల్లి అవ్వడం ఏంటో అనుకున్నాను నేను. ఆ తర్వాత చచ్చిచేడు వినగా 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 పెళ్ళి అని అర్థమైంది. అందుకే ఎక్కడికి వచ్చినా ఈ పిల్లిలా కొట్టుకుంటున్నారు వీళ్ళు, పిల్లి ఎలకలాగా. శబ్దాలు ఎందుకు ముఖయంత్రం సరిగ్గా లేక ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి ముద్దగా వస్తుంది, కొందరికి స్పష్టముగా రాదు. అందులో వీడు శాపగ్రస్తుడు అవ్వడం వల్ల రామ అనమంటే లామ, నాకు అనమంటే నాతు అనేవాడు. ఈ విధంగా అస్పష్టముగా శబ్దములు పలికి పలకక నానాయాత్ర పడేవాడు వాడు. దాంతో తండ్రికి బాధ కలిగింది. గురువుగారు రోజు ఈ తండ్రిని పిలిచి దేవదత్తుని, ఏం కొడుకుని కన్నావయ్యా సొంతాన్ని చచ్చిపోతున్నా, వీడు ఒక్కడికి పాఠం చెప్పేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. వీడిని గురుకులంలో పెట్టుకుంటే వీడిని నేను బాగు చేయడం పక్కన పెట్టి నాకు కూడా శబ్దాలు వస్తున్నాయి. నిజంగా కొన్ని చోట్ల ఈ ఉపన్యాసాలకు వెళ్ళిన తర్వాత నాకు
అనౌన్స్మెంట్లు విన్నాక నా ఉపన్యాసంలో తేడా రావడం మొదలెట్టింది. అందుకే బాబు ప్రారంభంలో మాట్లాడేటంటే పాపం వీళ్ళంతా బాగా మాట్లాడుతున్నారు, కానీ కొన్ని చోట్ల ఇప్పుడు ఈ పద్మాకర్ గారు 5వ రోజు అని మీరు ఒక 100 సార్లు అండం మొదలెడితే ఇది కనుక నాకు కూడా జబ్బుట్టుకుంటుందేమో భయం. అందుకని బాబు మీకు పుణ్యం ఉంటుంది, ఈ అనౌన్స్మెంట్ అయిపోయింది అన్నారు. నా అదృష్టం బాగుండి సేవ చేయ కాబట్టి ఇక్కడ అద్భుతంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏ శాస్త్రి గారు ఇంకో తాడేపల్లి వారు మారేపల్లి వారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి సరిపోయింది. కానీ కొన్ని చోట్ల ఈ ఆవులతో ఈ ఫోనుల్లో అందులో వాయిస్ మెయిల్లో ఈ ఆవులు అనేక మీరు మహాత్ములండి, నాకు అర్థం కాని భాష మీకు అర్థమవుతుంది. అందువల్ల నేను అనుకున్నాను జ్ఞానులంటే ఏమైనా అమెరికా వాళ్ళే. ఆ చట్టనున్న అమెరికా వచ్చుట అమెరికాకు ఎంత ఖ్యాతి వచ్చానో ఒకప్పుడు అవధానంలో పద్యం చెప్పాను కదా. అక్కడున్న మెరికలు ఇక్కడికి రావడం వల్ల అమెరికాని పేరు వచ్చింది. అంటే అక్కడ ఉన్న అక్కడ ఉన్న మెరికలు అంతా ఇక్కడే ఉండాలి, అందుకని అమెరికా అయ్యింది. అందువల్ల కానీ లేకపోతే అని అరగంట సేపు సాగదీస్తే కూడా దాన్ని అర్థం చేసుకుని రిప్లై ఇవ్వగలుగుతున్నారంటే అబ్బో మీకు అందరికీ దండం వేసి దండం పెట్టాలి. నాకు కొంచెం అంత గ్రాస్పింగ్ పవర్ తక్కువ, అందుకని ఆవులు అర్థం కాక చివరికి ఏం చెప్పారండి అని అడిగితే జనని గారు ఆ మాత్రం అర్థం కాలేదు రండి అని ఆవిడే పాపం మళ్ళీ భాష చెప్పాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ కుర్రవాడు రామాయణం అంటే లామా అని ఒక్కొక్క మాట సాగదీస్తూ ఉంటే దుర్వాసుడికి తెలియకుండానే వస్తుంది. మనం దేనినైనా అనుకరించేస్తాం తెలియకుండానే. అందుకని దుర్వాసుడు ఏమన్నాడు, నీ కుమారుడొక్కడు గురుకులములో ఉంటే నా గురుత్వ శక్తి నశించేటట్టుంది, తక్కిన వాళ్ళకు కూడా ధారణ తగ్గుతోంది తడువుకుంటున్నారు, నీ ఇంట్లో పెట్టి చదివించుకో, నువ్వు పండితుడివేగా, హాయిగా నీ ఇంట్లో నీ కుమారుడికి విద్యాభ్యాసం చేయించు, నన్ను వదిలేయి అన్నట్ట. అంటే గురువులు కూడా తిట్టుకున్నారు సార్. పాప శాపగ్రస్తుడు వాడేం చేయగలడు, అయినా ఏం చేస్తాం మరి, గురువులు ఓపిక లేక పామన్నారు. తండ్రి ఇంట్లో పెట్టుకుని గురుకులంలో కూడా అపఖ్యాతి తెచ్చిపెట్టావు కదరా, నీ వయస్సుకి చతుర్వేదాలలో 4-5 పన్నాలు చెక్క వల్లించేవాడిని, కుస్తీ పట్లు పట్టాను, సంగీతం నేర్చుకున్నాను, వ్యాకరణం నేర్చుకున్నాను, అర్థశాస్త్రం గణిత శాస్త్రం అన్నిటిలోనూ ఆరితేరాను, నువ్వెక్కడ పుట్టావురా బాబు అని వాడిని పెట్టుకుని ఆయనే ఇంట్లో పాఠం చెప్పేవాడు. ఎన్ని చెప్పండి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే రామ 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 అనిపించి బండరాళ్ళు కూడా రామ అన్నాయి, కానీ వీడు మాత్రం రామ అనలేకపోయాడు. ఒక రోజున తండ్రికి విరక్తి కలిగింది. కొడుకుని చెడబడ తిట్టేసి, నీకు అప్పుడే 12 ఏళ్ళు వచ్చేసాయి, 8వ ఏట గురుకులంలో వేశాను, 4 ఏళ్ళు గడిచింది, చుట్టుపక్కల వాళ్ళందరూ అన్ని విద్యల్లో ఆరితేరారు, ఎన్నడు నీవు నీతి విదుడౌదంచు మహావాంఛతో ఉన్నాడం. ఓ కుమార, ఎప్పటికి నువ్వు నీతి విధుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, పండితుడు అవుతావు అని ఎదురు చూస్తున్నానే కానీ అదంతా కాలం వ్యర్థమవుతోంది, నీకు మాత్రం అక్షర జ్ఞానం రావడంలా వాక్సిద్ధి లేదు. ఇటువంటి కొడుకుని, దరిద్రపు కొడుకుని కనడం కంటే కనకుండా ఉంటే మంచిది, ఎందుకంటే 3 ఏళ్లలో దూకి చావకూడదా అని తిట్టాడు పాప. ఒక్కోసారి బాధ కలిగినప్పుడు చావకూడదా అంటాం, కానీ మనస్ఫూర్తిగా అనం పిల్లల్ని దుఃఖం వల్ల, ఏదో బాధ వల్ల, ఎప్పుడు వల్ల, ఆ కాల పరిస్థితుల వల్ల ఆయన కూడా ఏమన్నాడు, చస్తే శివదిలిపోను కదరా, ఎందుకు పుట్టేవరా నువ్వు, ఈ చుట్టుపక్కల పిల్లలందరూ నిన్ను చూసి ఆక్షేపించడమే కదరా, ఆయనకి శాస్త్రి గారి ఇంట్లో ఉన్న పంజరంలో ఉన్న చిలుక కూడా పలుకుతోంది, నీకు పలుకురాలి అని తిట్టాట. ఒక్కోసారి ఏమవుతుందంటే వేద పండితుల ఇళ్లలో చిలుకలు కూడా వేదాలు ఉచ్చరించేవి, నేను కళ్ళారా చూశాను, అందుకు చెప్తున్నాను, చెవులారా విన్నాను. బాగా చాలా కాలం క్రితం ఓ మహావేద పండితుడు ఉండేవాడు, ఆయన ఇంట్లో చిలక ఉండేది పంజరంలో. ఈ శాస్త్రి గారు రోజు ఇంట్లో పిల్లలకి పాఠం చెప్పిన వేదం అంతా ఆ చిలక కంఠస్థం వచ్చేసింది. అది రోజు కూడా ఓం గణానాంతం అంటే గణానాంతం అనేది. ఈ విధంగా చిలక అద్భుతంగా పలుకుతుంటే అందరూ అనేవారు, ఆహాహా ఏం గొప్ప అండి, భార్యపల్లి శాస్త్రి గారు ఆయన కంఠానికి శిష్యులు తయారయ్యారు అనుకున్నా కానీ చిలుకలకు కూడా పాఠం చెప్పేస్తున్నాడు ఆయన అని అంతా ఆయన్ని ప్రశంసిస్తే, ఆ చిలకకు కూడా సంస్కారం ఉండి నా ఇంట్లోకి వచ్చారండి అనేవారు ఆయన వినయంగా. ఈ విధంగా ఈ చిలుక ఎవరు వచ్చినా వేదాన్ని వినిపించి చాలా ఆనందాన్ని కలిగించేది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ శాస్త్రి గారికి ఇంటికి ఎదురుగుండా ఓ ముసలావిడ కూడా ఉండేది. పాప ఆవిడ దురదృష్టవశాత్తు గంగా భాగీరథి సమానరాలు అయిపోయింది. ఆవిడకి చిన్నప్పుడే భర్త పోయాడు, ఒకే కొడుకు కోడలు. ఈ కొడుకు కోడలు ఒక అమ్మాయిని కని వాళ్ళు చచ్చిపోయారు. దాంతో ఈ మనవరాలి బాధ్యత అంతా ఈ ముసలావిడ మీద పడింది. బోలెడు డబ్బు ఉంది, కానీ ఆవిడ బాధ ఏంటంటే డబ్బులు ఖర్చు పెడితే రేపు పొద్దున మనవరాలికి పెళ్లి చేయలేనేమో, ఆస్తి ఉంటేనే కదా బాగుంటుంది అని
ఈ మనవరాలికి మాట వరస కూడా రూపాయి ఇవ్వకుండా కాస్త అన్నం పెట్టేది, ఏదో లంగాలు ఓణీలు ఇచ్చేది. పూర్వం లంగాలు ఓణీలు ఉండేవారండి, అందుకని అవన్నీ ఇచ్చి కేవలం వాటితోటే సరిపెట్టేది. ఈ పిల్లకేమో సరదాలు కదా, బామ్మ బామ్మ ₹1 ఇవ్వ సినిమా కడతానంటే, చిచ్చి సినిమాలు లేదు ఇంకోటి లేదు, నువ్వు ఇంట్లో కూర్చో చదువుకో, ఈ డబ్బంతా నీకు వద్దే, నీకు కదే నీ కొడుక్కి అనేది. ఇప్పుడు లేదు, ఎప్పుడో కొడుకు ఇస్తే, ఈవిడ ఇంకా 8 ఏళ్ళు ఈ అమ్మాయికి. అయినా నీకు పెళ్ళి అవ్వాలి కదా, పెళ్ళయ్యాక నీకు కొడుకు పుడతాడు కదా, వాడి కోసం ఇవన్నీ దాస్తున్నాను అనేది. దాంతో ఈ అమ్మాయి ఒళ్ళు మండిపోయి ముసలావిడ బయటికి వెళ్ళగానే ఈ ముసలిది కావాలి అని తిట్టుకునేది. ఈ ముసలావిడి ఇంట్లో కూడా ఓ చిలక ఉంది, ఈ పిల్లతో పాటు ఈ చిలకతో పాటు ఇంకో చిలక ఉంది. ఈ చిలక దగ్గర రోజు ఈ మనవరాలు మా ముసలిది చావాలనడంతో ఈ చిలకకి ఈ మాట వచ్చేది, మా ముసలిది చావాలని చిలక ఎంతో అందంగానే తిరిగిపోయింది. చిలక పలుకు చాలా బాగుంటాయి ముచ్చటగా. పాప ఈ ముసలావిడ ఇంట్లోకి రాగానే ఈ చిలుక రోజును మా ముసలిది చావాలి అనగానే తలకాయలో పట్టుకుని ఏంటి మా చిలక్కి ఈ పలుకులు వచ్చాయి అనుకుని బాధపడి ఏదన్నా శాస్త్రి గారు ఏమన్నా మార్గం చెబుతారేమోనని ఓ రోజున, శాస్త్రి గారు అండి మీకు దండవండి, మీ చిలక ఎంత బాగా పలుకుతోందండి, రోజు చక్కగా వేదాలను చదువుతోంది, మా చిలక దరిద్రపు చిలక ఇలా తయారయ్యింది, ఎప్పుడు చూసినా మా ముసలిది చావాలి అంటుంది, విసుగొచ్చేస్తోందండి అనగానే శాస్త్రి గారు చాలా మంచివారు కదా, అమ్మా నీకేం పర్వాలేదు, మీ చిలకని మా చిలక దగ్గరికి పంపించండి, చక్కగా వేదం నేను కూడా నేర్పిస్తాను, మా చిలక వల్ల మీ చిలక పలుకులు నేర్చుకుంటుంది, వేదం నేర్చుకుంటుంది అనగానే అమ్మయ్య మంచి మాట చెప్పారంటే నా పంజరం కూర్చుని ముసలావిడ తన చిలకను తీసుకుని శాస్త్రి గారి ఇంటికి వచ్చింది. రాగానే శాస్త్రి గారి చిలకను చూసి ఈ ముసలిదాని చిలక ఏమంది, మా ముసలిది చావాలి అని. శాస్త్రి గారి చిలక తథాస్తు అంది. దానికి అది అలవాటు కదా, అందుకని తథాస్తుంది. ఇది ముసలావిడ గొడ్డు పడిపోయి 2 చిలకలు పెట్టు లేదు. కాబట్టి చెప్పొచ్చేదంటే ఏ గూటి చిలక ఆ పలుకులు పలుకుతుందని. చిలకలు కూడా పూర్వం వేద పండితులు నేర్చుకునేవి. అటువంటి అద్భుతమైన శక్తి ఈ రోజుల్లో కూడా ఉన్న ఒక వ్యక్తిని నేను చూశాను తెలిసిన, దూరపల ప్రభాకర్ శర్మ గారు ఒక ఊర్లో ఉండేవారు. ఆయన ఇంట్లో చిలకలు పలికేవి. మా నాన్నగారు ఇంట్లో అలా చిలకల చేత పలికించారు. అందుకే నేను ఒకప్పుడు తండ్రి గారి మీద, ప్రభాకర్ శర్మ గారి మీద పద్యం రాసి, యవ్వాని దివ్యైక గృహసీమ ముందుండు ఇట పల్కవచ్చు సంస్కృతమటంచు, యవ్వాని ముఖ పద్మమే ప్రొద్దు చూచిన చిలుకలు పలుకు సంస్కృతమునందు అని ఎప్పుడో నేను 95లో 22 ఏళ్ల క్రితం రాశాను ఒక అవధానంలో. ఆయన ముఖం చూస్తే చిలుకలు సంస్కృతంలో పలుకుతాయి. ఆయన ఇంటి ముందు ఎక్కడ సంస్కృతంలో పలుకోవచ్చును అని బోర్డు ఉండేది. అలా నేర్చుకునేవారు పూర్వం. అపూర్వ రీతిలో సంస్కృతాన్ని పలికించేటటువంటి నా గృహములో ఈ కుర్రవాడు ఎలా పుట్టాడని అందుకు బాధపడ్డాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళకి పాఠం వస్తుంది, నీకు రావడంలా చావకూడదా అన్నాడు. ఆ రోజు మాత్రం ఈ కుర్రాడికి, ఉతత్యునికి చాలా బాధ కలిగింది, మనోవేదన కలిగింది. చివరికి కన్న తండ్రి కూడా చావమన్నాడు. అమ్మ విసుక్కుంటోంది. చుట్టుపక్కల పిల్లలు ఆటలకు వెళితే వాళ్ళు వేళాకోళం చేస్తున్నారు. గురువులు ముందే నన్ను గురుకులం నుంచి పొమ్మన్నారు, నాకు ఉద్వాసన చెప్పారు. నేను ఇంటికి ఏం పాపం చేశాను, నోరు పెగలకపోవటంలో నా తప్పే ఉంది అని ఏడ్చాడు. ఇంకా నిద్ర పట్టక అర్ధరాత్రి 12 దాకా ఇదే బెంగ పెట్టుకుని, నాకు చదువు రాదు, నోరు తిరగదు, అక్షరాలు పలకవు, అందరూ తిడుతున్నారు, ఆఖరికి అమ్మా నాన్న కూడా చావమంటున్నారు, ఇంకెందుకు ఈ ఇంట్లో ఉండడం అని ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి వేళ ఇల్లు తలుపు తీసుకుని పారిపోయాడు. ఎక్కడి అయోధ్య, అక్కడ నుంచి నడుచుకుంటూ హరిద్వార్ వెళ్ళిపోయాడు. వాడు శబ్దం అనిపించింది మధ్యలో. అయినా పూర్వజన్మ సుకృతం వల్ల మళ్ళీ ఆత్మధైర్యం తెచ్చుకుని ఆత్మహత్య మహాపాపము అని అప్పుడప్పుడు మా ఊరు వచ్చిన పౌరాణికులు చెప్పారు. కాబట్టి ఆత్మహత్య చేసుకోకూడదు. వినాశే బహవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. ఇది వేదవాక్కు. వినాశే చావడం వల్ల, బలవంతంగా చావడం వల్ల, బహవో దోషా చాలా దోషాలు ఉన్నాయి. ఎవడైనా ఆత్మహత్య చేసుకుంటే మోక్షానికి వెళ్ళాడు, పిశాచం అయిపోతాడు. ఇంటికి బాధ, తన ఒంటికి బాధ, అందరికీ బాధ. సత్యం సాధిస్తాం. జీవన్ బ్రతికి ఉన్నవాడు భద్రాణి పశ్యతి శుభములను పొందుతాడు. బ్రతికి ఉండిన శుభములు పడయవచ్చు. కాబట్టి చావకూడదు. ఉన్న ఊళ్ళో అవమానం. కాబట్టి ఎవరికీ తెలియకుండా దూరంగా వెళ్ళిపోతే, ఏ తీర్థయాత్రా స్థలానికో వెళ్ళిపోతే, ఏ పవిత్ర క్షేత్రానికో వెళితే, ఏ మోక్షపురికో వెళ్ళిపోతే ఎక్కడో ఇంత అన్నం ముద్ద దొరకకపోతుందా, హాయిగా మానసిక జపం చేసుకోకపోతానా
అనే ఊహ అతనికి వచ్చింది. అందుకే ఆ 12 ఏళ్ల బాలుడు ఏకధాటిని సరయూ నదీ తీరం నుంచి గంగా తీరం వరకు హరిద్వారం వరకు వచ్చాడు. దానికి మాయాపురం అని పేరు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయిన. మోక్షదాయి మోక్షములు ఇచ్చున్నది ఏకవచనం, బహువచనం దాయిన మోక్షదాయిన మోక్షముచ్చునవి. ఏమిటా 7? అయోధ్య, మధుర, మాయ, మాయ అంటే హరిద్వారం అనమాట, కాశీ, కాంచి, అవంతి, ఇప్పుడు ఉజ్జయిని అని కూడా పిలుస్తున్నామే, దానికి అవంతి అని కూడా పేరనమాట, ద్వారక. ఈ సప్తపురాలలో ఆయన ఉన్నది మోక్షపురమైన ఉన్న ఊరు కనుక దాన్ని వదిలి హరిద్వారం చేరాడు. పూర్వం గంగా నది అక్కడ విష్ణు పాదాల నుంచి మళ్ళీ వచ్చి ఆ గంగలో కలిసింది. గంగకి చాలా పాయలు ఉన్నాయి, 7 పాయలు ఉన్నాయి. సీత, సుచక్షువు, సింధువు, పావని, హరాదిని, నళిని, భాగీరథి, 7 పాయలు గంగ. 3 పాయలు తూర్పుకి వెళ్ళాయి, 3 పాయలు పడమరకి వెళ్ళాయి. 7వ పాయ భాగీరథి ఎక్కడో గంగోత్రి అంటున్నామే, గంగోత్రికి ఇంకా 25 మైళ్ళు లోపలికి వెళ్ళాలి. అది ఎవరు వెళ్ళలేరు మానవమాత్రులు. ఆ ప్రాంతం నుంచి అభంగ కెరటాలతోటి, అభంగమైనటువంటి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా ఉండే కెరటాలతోటి ప్రవహించి ప్రవహించి హృషికేశం నుంచి హరిద్వారం వస్తుంది. హరిద్వారం దగ్గర మళ్ళీ 3 పాయలు అవుతుంది. ఆ 3 పాయలు మళ్ళీ హరిద్వారం దగ్గర కలుస్తాయి. ఆ కలిసే చోట విష్ణువు తన పాదగంగని మళ్ళీ అందులో విడిచిపెట్టాడు. అందుకని హరిద్వార గంగకి చాలా విశిష్టత ఉన్నది. హరిద్వారంలో గంగా స్నానం చేస్తే డైరెక్ట్గా విష్ణు పాదాల నుండి పుట్టినటువంటి గంగలో స్నానము చేసినంత మహాఫలితం లభిస్తుంది. అందుకే జ్ఞాను లేని వాడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పక హరిద్వార గంగలో స్నానం చేస్తారు. అక్కడ ఒక పక్కనేమో మానసాదేవి, మరో పక్కన చాముండాదేవి. ఈ ఇద్దరు కూడా 2 కొండల మీద ఉన్నారు. ఈశ్వరుడి యొక్క మనస్సంకల్పంతో కూతురు పుట్టింది ఒకప్పుడు. ఆవిడికి మానస అని పేరు, సర్పాలకి అధిష్టాన దేవత. ఆ తర్వాత ఆవిడే మళ్ళీ వాసుకి చెల్లెలుగా జరత్కారు అనే పేరుతో పుట్టి జరత్కారు మహర్షిని పెళ్లి చేసుకుని ఆస్తికుడు అనే కొడుకుని కన్నది. సర్పదోషం ఉన్న వాళ్ళంతా కొండ మీదకి వెళ్ళి ఆ తల్లిని పూజిస్తే ఇంక జీవితంలో రాహు, కేతు, కుజ సంబంధమైన దోషాలు, నాగదోషాలు అవి రావు, పటాపంచలైపోతాయి. అంత గొప్ప స్థలం. మరో పక్కన చాముండాదేవి అమ్మవారు మహిషాసుర వర్ధనం చేసిన తర్వాత, మహిషాసురపురం అంటే ఇప్పుడు మైసూరు, మహిషాసుర శబ్దమే ఇప్పుడు మైసూరుగా మారింది కన్నడ భాషలో. అక్కడ నుంచి బయలుదేరి దేవతల స్తోత్రాలు అందుకుని చాముండాదేవిగా ఇక్కడ కొలువయ్యింది. అందువల్ల 2 మాతలు కొలువయ్యి ఉన్న దివ్యస్థలం కూడా హరికి అది ద్వారమయ్యింది గనక విష్ణువు అక్కడ భూలోకంలో మొట్టమొదటి అడుగుపెట్టిన స్థలం అది. శ్రీ మహావిష్ణువు భూమి ఆవిర్భవించాక మొట్టమొదట భూలోకంలోకి దిగిన స్థలం ఆ హరిద్వారం. హరికి అది ద్వారము, తలుపయ్యింది, అందువల్ల హరిద్వారం అన్నారు. విష్ణుమాయ మొట్టమొదటి భూమిలోకి అక్కడికే వచ్చింది. విష్ణువు యొక్క వైష్ణవమాయ, యోగమాయ భూమి మీద మొట్టమొదట అడుగుపెట్టిన స్థలం అది. అందుకని కూడా మాయాపురం అన్నారు. హరిద్వారం, మాయాపురం, గంగాద్వారం, ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. మోక్షభూమి, అత్యంత పవిత్రమైన భూమి. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేశారు. ఎంతెందుకు కాశీఖండంలో త్రినయన శర్మ, శివశర్మ అక్కడే చచ్చిపోయాడు. అందుకే ఆయన శాశ్వతమైన మోక్షానికి తర్వాత జన్మలో వెళ్ళగలిగాడు. కాబట్టి ఎంతో మంది మహానుభావులకి నిలయమైన ఆ స్థలానికి వీడి పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడికి వెళ్ళాడు. గంగా నదిలో స్నానం చేసి అక్కడికి దగ్గరలో ఓ పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా పెరిగిపోయి విశాలంగా పెరిగిపోయి ఉంది. శాఖోపశాఖలతో, ఓడలతో, ఆకులతో మంచి నీడనిచ్చే వృక్షం అది. దాని చుట్టూతో ఒక చప్టా కట్టారు ఎవరు. గంగలో స్నానం చేసిన వాళ్ళు అక్కడ కాసేపు కూర్చోవడానికి వీలుగా ఆ చప్టా మీద కూర్చొని కింకరోమి క్వగచ్చామి, ఇప్పుడు నేనేమి చెయ్యను, ఎక్కడికి వెళ్ళాను, ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కూడా అనిపించటం లేదు. శరీరమా అలసిపోయింది, మనస్సా ఖేదంతో ఉంది. ఈ స్థానానికి వచ్చి స్నానం చేయగానే ఏదో తెలియని ఒక ఆనందం కలుగుతోంది. కాబట్టి ఇక్కడే ఉండిపోదాం. ఆహారమా, ఇన్ని రకాల జంతువుల్ని సృష్టించి ప్రతిదానికి ఇంత అన్నం పెడుతున్న పరమాత్ముడు నాకెంత ముద్ద పెట్టకపోతాడా అని ఒక ధైర్యం తెచ్చుకొని ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. తీర్థయాత్రకి చాలామంది వచ్చేవారు అక్కడికి. అదీగాక హరిద్వారం పక్కన ఉన్న కేకారణ్యంలో చెంచువాళ్ళు బాగా ఎక్కువగా ఉండేవారు. చెంచువాళ్ళకి సాధువులు అంటే చాలా భక్తి. ఈయనెవరో యజ్ఞోపేతం ఉంది, పాడైపోయిన యజ్ఞోపేతం అయిపోయినా బాగా మాసిపోయిన యజ్ఞోపేతం పాపది. ఎప్పటి నుంచో నడిచి నడిచి వచ్చాడు, యజ్ఞోపేతం మార్చుకోలేదు. అది ఎలా ఉందంటే రామరామ ఒక్కొక్కరు చెప్పాలంటే పూర్వం అలుగ్గొడ్డని ఉండేది, అలా ఉంది. అయినా సరే యజ్ఞోపేతం ఉన్నవాడు విప్రుడే కదా,
ఈయనకి ఏదైనా పెడదామని చెంచువాడు దయదలిచి తేనె, పుట్ట తేనె, సారపప్పు ఇలాంటివన్నీ ఇచ్చేవారు, పళ్ళు ఇచ్చేవారు. ఓ శుభ్రంగా తినేవాడు ఆయన. నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కూడా పెట్టనన్ని రకాల పదార్థాలు వచ్చేది. ఇప్పుడు ఒక రహస్యం ఉంది, అడుక్కునేవాడికి 60 కూరలను సామెత ఉంది. ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ రోజు ఒక్కోరే చేసేది. ఇప్పుడు అలా కాదట, వాడు తేనె తెచ్చేవాడు, వాడు యాపిల్ పండు తెచ్చేవాడు, వాడు బత్తాయి పండు తెచ్చేవాడు, వాడు మామిడి తెచ్చేవాడు, ఎన్ని రకాల ఫలాలు, ఎన్ని రకాలైన బాదం పప్పులు తెచ్చారట, జీడిపప్పులు తెచ్చారట. అడవి కదా, హరిద్వారం పక్కనంతా కేకారణ్యం, ఒకప్పుడు ఋషికేశం వరకు కూడా. ఆ ఉత్తర కురుభూములలో, మోక్షభూమిలో, దేవభూమిలో దొరకని వస్తువు అంటూ లేదు. అందువల్ల శుభ్రంగా తినేవాడు. మంచి నున్నగా తయారయ్యట. హాయిగా తిని స్నానం చేసి రోజు మాత్రం ఏం జపం చేయాలో తెలియదు కదా, అందుకని లోపల లోపల దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకునేవాడు. పాపం ఇది చూసే జనం అనుకున్నారు, ఈ లోపల లోపల కొడుకుంటున్నాడు, మహాసిద్ధుడు, అందుకే తక్కువ మాట్లాడుతున్నాడు, మంత్రవేత్త అనుకున్నారు. ఇప్పుడు ఈయనకు కూడా తెలుసు తన బలహీనత. మాట్లాడితే నోరు కంపు, రామానం అంటే లామా అంటాడు. అందుకని ఎవరు వచ్చినా ఎక్కువ మాట్లాడేవాడు, సైకిల్ చేసేవాడు. దేవ మౌనోత్స్వామి అనుకున్నారు కొందరు. కొంచెం కొంచెం మాట్లాడేవాడు. ఎప్పుడైనా ఏదైనా అడిగితే అన్నిటికీ సత్యమే పలికేవాడు. ఒక్క నియమం మాత్రం పెట్టుకున్నాడు వీడు, అసత్యం మాత్రం ఆడను, ఎవరు వచ్చి అడిగినా సత్యమే చెబుతాను. ఎవడో ఒక ఆయన పొరపాటున గాజు పోగొట్టుకున్నాడు, కంకణం. నా కంకణం ఎక్కడ పోయిందంటే అదిగో అని చూపించేవాట. దాంతో ఈయనకి తెలియకుండానే అందరూ ఈ మహాత్ముడండి ఈయన, అసత్యం ఆడడు, సత్యం తప్ప పలకడు, స్వామీజీకి పెద్దగా నోరు లేదనుకోండి, అయినా మహాత్ముడు సత్యవ్రతుడు ఈయన అని క్రమంగా సత్యవ్రతుడు సత్యవ్రతుడని పలకడం మొదలుపెట్టారు. ఉతచ్చుడు కాస్త సత్యవ్రతుడు అయిపోయాడు. జనుల నోట్లో పడి సత్యమే వ్రతముగా పెట్టుకున్నాడు, సత్యము తప్ప అసత్యం పలకడేతడు అనే ఉద్దేశంతో అతన్ని క్రమంగా సత్యవ్రతుడు అన్నారు. ప్రజలు పేరు మార్చేశారు. సత్యవ్రత స్వామి బ్రహ్మచారి అండి ఆయన. ఆహా, ఎంత మంచివాడండి. కానీ అంత అందంగా ఉన్న స్వామీజీ కనుక ఉపన్యాసం చెబితే ఎంత బాగుండో అనుకునేవారు కొందరు. ఉపన్యాసం చెబితే ఒకరి సన్యాసం అవుతుంది, ఆయన చెబితే మనం సన్యాసం పుచ్చుకోవాలి, అని నోరు బాగాలేదని కొందరు అన్నారు. ఎవరేమనుకున్నా గౌరవానికి లోటు లేకుండా పోయింది. ఇంకా యాత్రకు వచ్చేవాళ్ళు పూర్వం విప్రులంతా ఏం చేసేవారు, కూడా సొరగ కంపెనీ చాలా గొప్పగా, సొరగవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అండి పాపం. ఎన్ని కష్టాలు పడి వాళ్లే వంట చేసుకుని, వాళ్లే మేకప్ చేసుకుని, గర్భవతులు కూడా ఆ రోజుల్లో నాటకాలు వేశారు. అందుకే ఆ కంపెనీకి మనం ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి. వాళ్ళ వంటి మహాత్ములు లేరు. వాళ్ళు పడిన పాటలు, ఎన్ని పాటలు, ఆ రోజుల్లో డబ్బులు లేకపోయినా సరే నాటకాలు వేశారు పాపం. వాళ్ళని ఎందుకు పొగుడుతారంటే వాళ్ళ వంట, వాళ్ళ సమస్తం వాళ్లే చేసుకునేవారు. ఎవరైనా గొప్పవాళ్ళు తమతో పాటు వంట వాళ్ళని, ఉతికే వాళ్ళని అన్నిటినీ తీసుకెళ్తే ఆహా సొరభి కంపెనీ అంటే పొగిడేవారు, అది సర్టిఫికెట్ అయ్యింది ఆ రోజుల్లో. అలాగే ఆ రోజుల్లో విప్రులు యాత్రకు వెళ్ళేటప్పుడు వంట సామాగ్రి పట్టుకెళ్ళేవారు, కొంపటి పట్టుకెళ్ళేవారు, బొగ్గులు పట్టుకెళ్ళేవారు, ఆహార పదార్థాలు పట్టుకెళ్ళేవారు, స్వయం పాకాలు చేసుకునేవారు. ఆ గంగా నదీ తీరంలో స్వయం పాకం చేసుకోవడానికి మహానుభావులైన వేద పండితులు అందరూ వచ్చేవారు. అందులో జనని గారి లాంటి వాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు ఏం చేసేవారు, చక్కగా ఎర్రగా దోశలు వేసి పెట్టేవారు, మంచి పల్లి చట్నీ, జీడిపప్పు చట్నీ పెట్టేవారు. ఇక చూడండి, వీడికి పళ్ళే కాకుండా అపక్వాహారమే కాకుండా పక్వాహారం కూడా దొరికింది. సమోసాలు, మంచి మంచి వేయించినటువంటి దోశలు, జీడిపప్పు చట్నీ, ఇవి కూడా వచ్చిన వాళ్ళు ఇప్పుడే తింటారా. అందులో ఈ యాత్రకు వెళ్ళేటప్పుడు మరింత ఎక్కువ ఆకలిస్తున్నామో వంకాయ కూర, అది కూడా గుత్తి వంకాయ కూర వండుకు తిన్నారు కొందరు. మరి కొంతమంది అరటికాయ కూర, ఆవు పెట్టి ఇవన్నీ చేసుకుని భోజనం వండి పెడితే వాళ్ళందరికీ నమస్కారం చేసి తినేవాడు. చెప్పే కదా, అడవిలో ఉన్న భగవంతుని అనుగ్రహం ఉంటే, పరమేశ్వర అనుగ్రహం ఉంటే హాయిగా వేళకెంత దొరుకుతుంది. దైవానుగ్రహం లేకపోతే అన్ని పదార్థాలు ఉండి కూడా తినలేరు. తెలిసిన మీరు, యోగం ఉండాలి. ఇతనికి యోగం ఉండి హాయిగా భోజనం చేశాడు. ఇలాగా రోజులు గడిచాయి. సత్యవ్రతుడు అనే పేరు వచ్చింది, వేళకి భోజనం దొరికింది, లోపల లోపల దైవం ఉన్నాడనే ఒక్క నామస్మరణ మాత్రము చేసుకున్నాడు. సుఖంగా జీవితం గడుస్తాడు. ఇంకా 16 ఏళ్ళు వచ్చాయి వీడికి. ఒకరోజు సూర్యోదయానికి ముందే లేచి అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగ మంగళ తరంగ గంగలో పవిత్రంగా స్నానం చేసి, ఏ సంకల్పం లేదు, కాకిలాగా స్నానం చేశాడంతే. ఆయన సంకల్పం కూడా రాదు కనుక. స్నానానంతరం గంగ దగ్గర ఉన్న మట్టినే నుదుట విభూతి రేఖలుగా తీర్చిదిద్దుకుని హాయిగా చట్టా మీద కూర్చుని దేవుడున్నాడు దేవుడున్నాడు అనుకుంటూ లోపల కూర్చున్నాడు. లోపల కొనుక్కున్నాడు. సరిగ్గా ఆ సమయానికే ఒక బోయివాడు వేటకి బయలుదేరాడు. వాడికి అప్పటికి 7 రోజులుగా ఈ బోయేవాడికి, ఈ కిరాతకునికి
ఎన్నిసార్లు వేటకి వెళ్ళినా అడవికి, ఆ అడవిలో ఒక్క జంతువు కూడా దొరకట్లేదు. 7 రోజులుగా వేటకి ఒక్క జంతువు దొరకలే. ఒక్క జంతువు కూడా 7 రోజులుగా లభించడం లేదు. ఈ అడవిలో ఎటువంటి క్రూర మృగాలు ఉండేవి? సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరిశరభ కిటి వల్ల అద్భుత కాక ఘోకమయమైన ఈ అరణ్యంలో వేటాడదంటే ఒక్క లేడు కూడా దొరకటం లేదు. ఏమొచ్చిందో కర్మయోగం అనుకున్నాడు. దాంతో ఇంటి దగ్గర పెళ్ళామేమో రోజును ఎందుకు పనికిరాడు, ఈ దిక్కుమాలాడు దొరికాడు నాకు, చూడు పక్క వాళ్ళంతా చక్కగా అడవి పందిని వేటాడారు, నీ మొహం తగలేను ఒక చిన్న లేడిని తేలేదు, కుందేలైనా తేలేకపోయాం తిడుతోంది. అందుకని ఈ పూట ఏమైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడి ఆ జంతువుని పట్టుకెళ్ళి మా ఆవిడకి ఇస్తాను, ఆవిడ దాన్ని బాగా కోసి చక్కగా వేయించి పెడుతుంది, మిరపకాయ బజ్జి వేయించినట్టు వేయించి పెట్టేస్తుంది, జొన్న పొత్తులు కాల్చినట్టు కాల్చి పెడుతుంది, అడవి పంది మాంసమో లేడి మాంసమో అనుకుంటూ పాపం ఇంట్లో పందో లేడో కుందేలో అనుకుంటూ బయలుదేరాడు. పెద్ద కోదండం పుచ్చుకుని విల్లు పుచ్చుకుని, వాడు నల్లగా ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడు, తొమ్మబొద్దులో ఉన్నాడు. అందులో ఎన్నాళ్ళైందో స్నానం చేసి ఒళ్ళంతా చెమట కారిపోతుంది. పైగా ఆ చెమట నుంచి వస్తున్న గంధంట ఆ చుట్టుపక్కల కిలోమీటర్ వ్యాపిస్తుంది. అంత భయంకర శరీరంతో పెద్ద కోదండంతో అమ్ముల పొది వెనకాతలు పెట్టుకుని దాని నిండా అర్ధచంద్రాకారంతో ఉన్న బాణాలు పెట్టుకుని, బాణాలు కూడా అర్ధచంద్రాకార బాణం అయితే తొందరగా బాధ కలిగిస్తుంది, జంతువుని చంపుతుంది. అటువంటి బాణాలు పుచ్చుకుని బయలుదేరాడు. ఈ పూట ఏ దేవుడైనా అనుగ్రహించకపోతాడా, పెద్ద జంతువు దొరకపోతుందా, వేటాడకపోతానా, దానిని నా భార్యకి ఇవ్వకపోతానా, ఆవిడ చక్కగా వంట చేసి పెట్టకపోతుందా, దాంతో నాకు తంటాలు తప్పపోతాయా, ఆవిడ చివాట్లనే పెంట నాకు లభించకుండా ఉంటుందేమో అనుకుంటూ బయలుదేరాడు. వాడు అదృష్టమో దురదృష్టమో నిజంగానే ఏనుగులాగా ఉన్న పెద్ద కోరలతో ఉన్న ఓ భయంకరమైన అడవి పంది కనిపించింది. ఒక కోల కనపడింది, మామూలు అడవి పంది కాదట, దానికి పెద్ద పెద్ద కోరలు వచ్చి ఉన్నాయి. ఆ అడవి పంది ఓ చెట్టుని ముట్టితో కొట్టగానే ఆ చెట్టు కుప్పకూలిపోయిందిట. దాన్ని బట్టి ఆలోచించండి, ఏనుగులో ఉందన్నమాట. అమ్మా 7 రోజులుగా వేట లభించకపోయినా పర్వాలా, 7 రోజులకి సరఫరా దొరికింది. ఈ అడవి పందిని కొట్టి కాల్చి ఇంట్లో నిలవ పెట్టుకోవచ్చు. అడవి పంది కాల్చిన మాంసం అయితే 1 నెలలాళ్ళు మనకు వస్తుందట, ఫ్రిడ్జ్ లేకపోయినా, మన వంకాయ కూరలాగా. అందుకని బాగానే దొరికింది అనుకుని వీడు చెవిదాకా అర్ధచంద్రాకార బాణం ఎక్కుపెట్టి దానికేసి సూటిగా విడిచిపెట్టాడు. ఈ బాణం వచ్చే సమయానికి అది ఎగిరి కిందకు దూకింది. ఆ దూకడంలో ఏమైపోయింది, ఈ బాణం దాని చెవి పై నుంచి రాసుకుంటూ వెళ్ళిపోయింది, దానికి తగల. దాంతో దానికి భయం వేసి అని ఒక కరుపు అరిచింది, అరిచి పారిపోయింది, మహావేగంగా పరిగెత్తి వెళ్ళిపోయింది. ఈ సత్యవ్రతుడు జపం చేసుకుంటున్నటువంటి వటవృక్షం దగ్గరికి వచ్చింది. సత్యవ్రతుడు ఆ వటవృక్షం పక్కనే ఒక గుడిసె కట్టుకున్నాడు. మొదట్లో అంటే చెట్టు దగ్గర కూర్చున్నాడు, కానీ క్రమక్రమంగా రోజు మరి చలి నుంచి, ఎండ నుంచి, వర్షం నుంచి తనను తాను కాపాడుకోవాలి. అందులో హిమాలయ ప్రాంతాలకు దగ్గరలో ఉంది హరిద్వారం. వర్షాకాలంలో వర్షం వచ్చేస్తుంది, చలికాలంలో చలి అలాగే ఎక్కువగా ఉంటుంది. అమెరికా చలి అమెరికా ఎండ ఎలా ఉంటాయో అలాగనమాట. అందుకని ఆ ప్రాంతంలో అందంగా గుడిసె కొట్టేసుకున్నాడు. ఆ గుడిసెకి తలుపు ముయ్యడం మర్చిపోయాడు. తాటాకులతోటి కొయ్యతోటి తయారు చేసిన తలుపు ఉంది. అక్కడ కూడా చెక్క కొంప. ఆ చెక్క కొంప అయితే ఏ చిక్కు ఉండదు అనమాట. ఆ తలుపు అలా తీసి ఉందిట. ఈ పంది లోపలికి దూరిపోయింది అయ్య నరుచుకుని. ఈ అయ్య నరిచిందిగా, ఈ శబ్దం ఇతన్ని ఆకర్షించింది. భలే అందండి ఇది, ఎంత చక్కగా అయ్యి అంది అని అయ్యి 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 అంటూ ఉండగా వాడికి తెలియకుండానే ఐం 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 అని వచ్చేసింది రోడ్లోంచి. ఈ అయింకారం అమ్మవారికి ఇష్టమైన వాగ్బీజము అని నిన్నే చెప్పాను మీకు, మొదటి రోజు నుంచి చెబుతున్నాను. ఐం వాగ్బీజము. ఆ బీజమును ఒక్కదానిని ఉచ్చరిస్తే అమ్మ ఎంతో మంది మహా పండితులు తయారయ్యారు ఆ ఒక్క వాగ్బీజం ఉచ్చారణ వల్ల. సామాన్యులు పండితులు అయ్యారు కేవలం అయింకారం వల్ల. ఇంక ఏ జపము చేయకుండా కేవలం అయింకారాన్ని జపించి మహాపండితులైన వాళ్ళలో కాళిదాసు ఒకడు. ఇవాళ మనందరం మహాకవి కాళిదాసు అని చెప్పుకుంటున్నామే. ఆయన కూడా ప్రారంభ కాలంలో కేవలం గొర్రెలు కోసుకునేవాడు. పెద్దగా చదువు రాదు, కూకోయండి పలారాలు వస్తాయి అన్నవాడే ఆయన కూడా. ఆయన అదృష్టం బాగుంది. ఒకనొకప్పుడు ఆయన అక్కడ ఉజ్జయినిలో మహాకాళి, అక్కడ కాళికాదేవిని గఢకాళి అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం. ఉజ్జయినిలో సప్తాహం చేసినప్పుడు 2 పూట్ల అమ్మవారి దర్శనం చేసుకునేవాడిని. అక్కడ కాళిదాసు రాసినటువంటి దండకాన్ని చదువుకొచ్చేవాడు, శ్యామల దండకు. ఎంత అద్భుతంగా ఉంటుందంట ఆ స్థలం. ఉజ్జయినిలో 2 సార్లు మేము శివపురాణ సప్తాహం చేశాం. ఆ ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి కొంచెం దూరంలో కాలినడకన వెళ్ళొచ్చు అనమాట. మనం కాలినడకన అంటే ఎక్కువ దూరం ఉండదు, 1-2 కిలోమీటర్లు ఉంటుంది అంతే. 2 కిలోమీటర్లు నడవలేమో మాత్రం. కాబట్టి నడిచి వెళ్ళేవాళ్ళం.
రాత్రిపూట వెడితే అక్కడ ఢమ్ ఢమ్ అని పెద్ద పెద్ద ఢంకా మోగించేవారు. అబ్బా, ఆ గడకాడి దర్శనం చేసుకుంటే చాలు జన్మ ధన్యమైపోతుంది. కాళిదాసుకి కవిత్వం ఇచ్చిందంట తల్లి, ఎంత అద్భుతమైన శక్తో. కాళిదాసు అక్కడికి వెళ్ళి గర్భాలయంలో తలుపేసి కూర్చున్నాడు. ఇంతలో అర్ధరాత్రి కాళికాదేవి వచ్చింది. ఏమంటే తలుపేస్తే కాళికాదేవి లోపలికి వెళ్ళలేదా? ఆయన అనుగ్రహించడానికి తప్ప. ఆవిడ కావాలని బయట నుంచి లోపల ఎవరినైనా తలుపు తీయంటే కాళీ బిద్ది బిద్ది అన్నాడు. విద్య అన్నం కూడా రాదండి. కాళీ విద్య అన్నం చేతకాక కాళీ బిద్ది బిద్ది అన్నట్ట. తలుపు తీయకపోతే నేను లోపలికి ఎలా వస్తానురా, లోపలికి రాకపోతే నీకు విద్య ఎలా ఇస్తాను అంది ఆవిడ. అప్పుడు వీడు, అబ్బే తలుపు తీస్తే నువ్వు లోపలికి వచ్చాక నన్ను గెంటేస్తావు, నాకు విద్య ఇవ్వవు. నేను అంత తెలివి తక్కువ అనుకున్నావేంటి? అంత గొర్రెలు కాసుకునేవాడే, నాకు బుర్ర ఉంది, నేనేం గొర్రెలు కాదు, బుర్ర ఉన్నవాడిని. కాబట్టి నాకు విద్య ఇస్తేనే నేను లోపలికి రాణిస్తానంటే, అయితే ఓ పని చేయరా, ఈ తలుపులోంచి నాలుక బయట పెట్టు అంది ఆవిడ. ఆ రోజుల్లో తలుపులకి ఎంత తాళాలు, ఆ తాళాలు పెట్టడానికి ఉపయోగించే సందులోంచి మనబోటి వాళ్ళని నాలుగు బయట పెట్టచ్చు. ఈతడు నాలుగు పెట్టగానే నాలుగు మీద సోలంతో ఓం ఐం అని రాసింది ఆవిడ. ఆ ఐంకార బీజం నాలుగు మీద రాయడంతో ఇంకేముంది, ఆ మహానుభావుడు మహాపండితుడైపోయి ఏం అద్భుతమైన కవిత్వం చెప్పాడు. అసలు మళ్ళీ రెండో కవి లేడు ఆయనకి. అనామిక సార్థవతి బభూవ అనే పేరు తెచ్చుకున్నాడు. పూర్వం పురా కవీనాం గణన ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస. పూర్వం కవులను లెక్క పెట్టడం మొదలెట్టారు. గొప్ప కవి ఎవడు, నెంబర్ 1 ఎవరు? 1వ స్థానంలో ప్రథమ స్థానంలో ఉన్న కవి కాళిదాసు అని చిటికిన వేలుతో మొదలుపెట్టారు రెండు లెక్క. 2వ స్థానం ఎవరిది? ఈ 2వ వేలుకి అనామిక అని పేరు. 2వ స్థానంలో ఎవరు దొరక్క, అబ్బే ఇంకెవరూ లేరండి, అన్నిటికీ కాళిదాసి అన్నారట. అందుకని అనామిక సార్థవతి బభూవ. దీనికి అనామిక పేరు లేనిది అని అర్థం. పేరు లేని ఈ వేలు నిజంగా పేరు లేనిది, ఎందుకంటే ఇక్కడ 2వ పేరు ఉన్నవాడు లేడు గనక అని ఆ రోజుల్లో కవిత్వం చెప్పారు. అంటే కాళిదాసుతో పోల్చడానికే ఇష్టపడలేదు. పోల్చడం పక్కన పెట్టండి, ఆయన పక్కన కూడా కూర్చోబెట్టలేకపోయారు రెండో వాడిని. ఇప్పుడు మీకు ఇక్కడ కాళిదాసు ఎలాగో నెంబర్ 1, పోనీ నెంబర్ 2 ఎవరు? నెంబర్ 2 స్థానానికి ఇంకెవరు అర్హులు కాదు, ఎందుకంటే కాళిదాసు ఉన్నాడు కనుక. కాళిదాసు కూర్చున్న వేదిక మీద పక్కన ఇంకోటి ఎవడు కూర్చోడానికి అర్హుడు కాదు అన్నారు. కవిరాక్షసుడు అని ఒకడు ఉండేవాడు ఆ రోజుల్లో. వాడు కాళిదాసుని ఏడిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ రాక్షసుడు దేవుడు దరిద్రం. కవి రాక్షసుడు, ఆ రాక్షసుడు, కవి రాక్షసుడు, ఇంకేదో రాక్షసుడు, ధారణా రాక్షసుడు, ఏమిటో విచిత్రంగా పెడతారు. కసికొద్దీ ఎవరు అలాంటి విరుదు ఇచ్చుంటారు. లేకపోతే కవి రాక్షసు ఏమిటి? మహాకవి కాళిదాసులో ఆ కవి రాక్షస అన్నప్పుడు అలా సిఎస్ఆర్ చూస్తే నిజంగా వస్తూ ఉంటుంది అనమాట. సరే, అదో పక్కన పెడితే ఏదో కారణం లేకుండా కవులు, మహాకవులు ఇలాంటి బిరుదులు ఎవరు, అలాంటి బిరుదులు పుచ్చుకోరు. ఆ కారణాలన్నీ మనం పక్కన పెడదాం. మొత్తం మీద కవి రాక్షసుడు ఈయన ఏడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఐంకార బీజము అమ్మవారు నాలుక మీద రాయడం వల్ల ఆ మహానుభావుడు ఎటువంటి శత్రువులనైనా ఎదుర్కోగలిగాడు. ఒకప్పుడు వీళ్ళంతా కలిసి కాళిదాసుని పడగొట్టడానికి భోజరాజు గారి దగ్గరికి వెళ్ళి, భోజరాజా, కాళిదాసు గారండి ఈ మధ్యన చేపల మార్కెట్కి వెళ్ళారంటే, ఫిష్ మార్కెట్కి వెళ్ళారంటే, సీ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళండి, ఓ చేపలు కొనుక్కు తింటున్నాడండి అని చెప్పారట. చెప్పగా రాజుగారు వింటారు, విని ఏమైనా శిక్షిస్తారేమోనని. రాజుగారు పక్కపక్కనవి ఊరుకునేవాడు. అయినా కవిగారు చేప తింటేమిటి, ఇంకో పాపతో తిరిగితే ఏమిటి అనుకునేవాడు. ఆయన కవులకి అంత గౌరవం ఇచ్చేవాడు భోజరాజు గారు. అయినా రోజు చెబుతుంటే విసిగెత్తి, ఇదిగో మీరు కాళిదాసు చేపలు తిన్నాడు అని చెప్పడం కదా, ఆయన చేపలు తింటూ ఉండగా నాకు చూపించారు అనుకోండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనుకోండి, వాడు అంతా చూస్తాను, వెళ్ళి తీసుకురండి అన్నట్టు రోజు విసిగిపోయి. అప్పుడు ఈ కవి రాక్షసుడు లాంటి వాళ్ళంతా కలిసి, ఎలారా మనం నేరం అంటే చెప్పాం కానీ వాడు ఎలా పట్టుకుంటాం, అవసరమైతే చేపలు వాడి ఇంట్లో పెట్టేసినా సరే మనం రాజుగారు తీసుకొచ్చి మనమే రహస్యంగా చేపల ఇంట్లో పెడదాం. ఆ తర్వాత రాజుగారు తీసుకొచ్చి ఇదిగో చేపలు వాడి ఇంట్లో ఉన్నాయని చెబుదాం, తద్వారా రాజుగారు వాడిని శిక్షిస్తారు అని కుట్ర పన్నారట. ఇది కాళిదాసుకు తెలిసింది. మీరెందుకు చేపలు పెట్టుకొచ్చి నా ఇంట్లో పెట్టడం అని కావాలని ఒక రోజున వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఆ చేపల బజారుకి వెళ్ళాడు. పెద్ద చేప కొట్టేమన్నట్టు చేపల వాడు ఎగాదిగా చూసి, అయ్యగారండి ఇది భోజరాజు గారి సభ కాదండి, చేపల బజారండి అన్నట్ట. నాకు తెలుసులేబోయ్, మంచి చేపని ఎంతైతే అంత డబ్బిస్తానన్నట్ట. వాడు ఉబ్బి దబ్బిపోయిపోయి, కాళిదాసు గారు కూడా నా చేప కొన్నారు, నా జన్మధన్యం అనుకున్నట్ట. చేపలు అమ్మేవాళ్ళు కూడా కాళిదాసు సభకు వస్తే, ఆ మార్కెట్కి వస్తే ఆనందపడేవారు. కాళిదాసు వాడికి రూపాయి ఇచ్చి, ఒరే చేపని ఓ చాపలో చుట్టరా,
తాటాకులతో ఉన్నటువంటి ఒక చాప ఉండేది. ఆ చాపలో చుట్టి పట్టుకెళ్ళేవారు పూర్వం చేపల్ని. అందుకని ఒక చాపలో చుట్టి ఆ చేపని ఇమ్మంటే వాడు చుట్టాడు. చుట్టేటప్పుడు తల తోక కనపడాలి బయటికి, మధ్యలో మాత్రం కనపడకూడదంటే వాడు అలాగే చుట్టాడు. ఆ చేపని సంకర పెట్టుకున్నాడు ఈయన. తోక నుంచి నీళ్లు కారుతున్నాయి, నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి. అప్పుడే నీళ్ళలోంచి తీసినట్టున్నారు తెలుసులోంచి పాపం గురువు గారు. ఆ చేపని ఈయన కట్టకట్టాడుగా, అది పుచ్చుకు బయలుదేరాడు ఈయన. కావాలని ఈ కవి రాక్షసుడు మొదలైన కవులకు కనబడ్డాడు. 10 సార్లు వాళ్ళ ముందు అటు ఇటు చేప పుచ్చుకు తిరిగాడు. చేపల మార్కెట్లోనే వాళ్ళకి కనబడేలా తిరిగాడు. మరే మనం ఏదో అసత్యం ఆడాం, కాళిదాసు చేపలు తింటున్నాడు కొంటున్నాడని. మనం అన్నది నిజమే రోయ్, కాళిదాసు నిజంగానే పెద్ద చేపని కొని చాపలో చుట్టి సంకర పెట్టుకు తిరుగుతున్నాడు. మన అదృష్టం పండింది. ఇప్పుడే వెళ్ళి భోజరాజు గారిని పిలుద్దాం అని కొంతమంది ఏం చేశారు, వీడిని కదలకుండా కబుర్లో పెట్టి ఇంకొకడు వెళ్ళి భోజరాజుకి ఈ వార్త చెప్పాడు. మళ్ళీ వాళ్ళ భయం ఏమిటి, మనం భోజరాజు గారికి కబురు చెప్పి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేలోపు కాళిదాసు గారి ఇంటికి వెళ్ళిపోయి పులుసు వండుకు తినేస్తాడేమో, అందువల్ల ఆయన కబుర్లో పెట్టి ఇంటికి వెళ్ళకుండా చూద్దామని కబుర్లో పెట్టారట. ఆయన కావాలని నటిస్తున్నాడని తెలియదు వాళ్ళకి. సరే భోజరాజు గారు ఒక కవి గారు వెళ్ళి చెప్పగానే ఇవాళ సంగతి ఏమిటో చూద్దామని నవ్వుకుంటూ ఆయన వచ్చాడు కూడా. లేకపోతే ఎవడో ఏదో చెబితే చేప కోసం ఆయన వస్తాడా, కావాలని వీళ్ళకి శృంగభంగం చేయడానికి ఆయన వచ్చాడు. తీరా ఆయన వచ్చి చూడగానే కాళిదాసు గారి సంకలో చేప, అది చుట్టబెట్టి ఉన్న చేప కనబడ్డాయి. కాళిదాస కవి ఇదం కిం అన్నాడు, ఇదేమిటి అన్నాడు. ఆయన చిరునవ్వులవి ఇదం రామాయణం గ్రంథం అన్నట్ట, ఇది రామాయణం గ్రంథం అన్నట్ట. అది చేప కనబడుతుందా, తోక కనబడుతుందా, మూతి కనబడుతుందా, నీళ్లు కారుతున్నాయా, ఈయన రామాయణ గ్రంథం అంటాడు. అందుకని భోజరాజు గారు ఈయనేదో కొంటి పని చేస్తున్నాడని అర్థమై రామాయణ గ్రంథమా, మరి ఆ వెనకాతలది ఏమిటి అంటే అదే అండి సీతాదేవి కంటి రెప్పలండి అన్నట్ట. చేప దగ్గర నుంచి కనపడుతున్నటువంటి తోక ఉంది, ఆ తోక ఏమిటి, పూర్వం ఆడవాళ్ళ కళ్ళని చేపలతో పోల్చేవారు మీనాక్షి అని వారు. ఆవిడ కంటి రెప్పలండి, అచ్చం చేపల్లో ఉంటాయి కదండి, అందుకే ఆ రెప్పలు ఈ రామాయణ గ్రంథంలో నేనే కావాలని చిత్రీకరించానండి అన్నట్ట. ఓహో, రామాయణ గ్రంథంలో సీతాదేవి బొమ్మ, అందులో కళ్ళు బాగానే ఉన్నాయి, మరి ఆ నీళ్లు ఏమిటన్నట్ట. అది కూడా తెలియదా మహారాజా, సీతాదేవి అశోకంలో ఏడుస్తోందండి, ఆవిడ ఏడుస్తున్న కన్నీళ్ళేనండి ఇలా కాలుతున్నాయండి అన్నట్ట. ఎప్పుడో సీత ఏడిస్తే గ్రంథంలో నీళ్లు కాలుతున్నాయండి ఆయన. చాలా బాగుంది, ఏది ఆ గ్రంథం ఒకసారి చూడాలని ఉంది అన్నట్ట. వెంటనే ఆయన ఓం ఐం భద్రకాళి నమః అని ఆ చాపనిప్పి చూపించాడు. చూస్తే లోపల పూర్తిగా తాళపత్ర గ్రంథం అట. అది మహామహిమ అంటే. ఒక్క ఐం అనే బీజమునకు అంత శక్తి ఉన్నది. ఆ ఐంకారం ఆయన జపించినప్పుడల్లా కాళికాదేవి ఆయన నాలుక మీద ఉండి చేపను చూపించి రామాయణం అంటే రామాయణం అయ్యేది. ఎవరినైనా చూపించి వీడు సొంతకాలు పండితుడు అంటే పండితుడు అయ్యేవాడు. ఆయన జీవిత చరిత్ర వింటే అమ్మవారి మహిమలు బాగా అర్థమవుతాయి మనకి. మన కళ్ళ ముందు నిన్నగాక మొన్న అంటే ఒక దాదాపు 2500 ఏళ్ల క్రితం పుట్టినటువంటి మహాకవి కదండి. ఆయన గ్రంథాలు ఎప్పుడు కూడా దొరుకుతున్నాయి కదా. ఆయన ఎన్ని మహిమలు చూపించాడండి. ఒకప్పుడు ఆయన తెల్లవారుజామున లేచి జపం చేసుకుంటున్నాడు ఐంకార బీజం. తెల్లవారుజామున జపంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చి ఏమడిగితే ఆ కోరిక తీర్చేవాడు. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడు, బ్రాహ్మీ ముహూర్తంలో అమ్మవారి బీజాక్షరాలని నేను జపం చేస్తున్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఎవరేమడిగినా వాళ్ళ కోరిక తీరుస్తాను అని ఒక వ్రతం పట్టాడు. ఓసారి ఒక ముష్టివాడు వచ్చి ఈయన అరుగు మీద కూర్చుని ఐంకార జపం చేసుకుంటూ ఉండగా ఆయన కాళ్ళకి నమస్కరించి, మహాత్మా నాకు చిన్న కోరిక ఉంది తీర్చండి అన్నట్ట. జపంతం నాభివాదయేత్, జపం చేసుకుంటున్న వాడికి దండం పెట్టకూడదు. పెడితే ఏమిటి నష్టం అంటే ఆ జపం చేసుకున్న వాడి శక్తి వీడికి వెళ్ళిపోతుంది. అందుకనే కొంతమందికి కొన్ని సమయాల్లో దండం పెట్టకూడదు. ఇలా ఉపన్యాసం చెబుతున్నప్పుడు, వేదిక మీద ఉన్నప్పుడు, వేదిక మీద ఉపన్యాసం మధ్యలో ఉండగా దండం పెట్టకూడదట. అందుకే వచ్చి కూర్చోటమే. ఆకలి అయ్యాక కావాలంటే ఎక్కడైనా పెట్టేయండి పర్వాలా, ఎక్కడైనా అంటే వాడి లాగి భారీమని లేదు వాళ్ళు. మొత్తం మీద ఏదైనా సరే ఉపన్యాసం మధ్యలో కానీ జపం చేస్తున్నప్పుడు, అలాగే గుళ్ళు అర్చన చేస్తున్నారు శాస్త్రి గారు, ఆ టైంలో మధ్యలో శాస్త్రి గారు దండం అనకూడదు. ఆ కాసేపు అయిపోవాలి ఆ పూజ, అయ్యాక ఆ తర్వాత దండం. భమంతం జపంతం కితవం భిన్న మర్యాదం నాస్తికం నాభివాదయత్. నారద పురాణంలో శ్లోకాలు. నాస్తికుడికి దండం పెట్టకూడదు. 24 గంటలు దేవుడు లేడు అని చూపించే ఛానల్ వాడు వచ్చాడు అనుకోండి, వాడు ఏదో ఛానల్లో చూపిస్తాడని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్ళి దండం అండి అనకండి. అంటే నీ పుణ్యాలన్నీ పోతాయి, వాడి పాపాలు మీకు వస్తాయి. నాస్తికుడికి దండం పెట్టరాదు.
వమంతం, ఎవడైనా వాంతి చేసుకుంటాడు, డోక్కుంటాడు, కక్కుకుంటున్నాడు, ఆయన ఉత్తప్పుడు మనేసి కక్కుకుంటూ ఉంటే ఏమన్నా కక్కుకుంటున్నారా నమస్కారం అండి అనకూడదట. అలాగే కితము, మోసగాడికి జోదగాడికి కూడా పేకాట ఆడేవాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈ పేకాట ఆడుతున్నాను లాస్ వేగాస్ వెళ్ళినప్పుడు అక్కడ దండం వరకు పెట్టకూడదు, అంత లాస్ వేయగా వేగముగా లాస్ అయిపోతుంది కనుక దానికి లాస్ వేగాస్ అంటారు. అందువల్ల అక్కడికి వెళ్ళి దండం పెట్టకూడదు, జోదగాడికి దండం పెట్టకూడదు. భిన్న మర్యాదం, శాస్త్రాలలో పురాణములలో చెప్పబడి ఉన్న మర్యాదలు తెలియని వాడికి, జపంతం జపం చేసుకుంటున్న వాడికి, ఇలాంటి వాడికి నమస్కారం చేయకూడదని నారదుడు నారద పురాణంలో చెప్పాడు. కానీ పాపం వీడు వచ్చిన వాడు ముష్టివాడు, వాడి మర్యాదలు తెలియవు, సంస్కృతం పాండిత్యం లేదు, ప్రాకృతమే మాట్లాడేవాడు. పూర్వం పామరులు మాట్లాడే భాష అంతా ప్రాకృతం, పండితులంతా సంస్కృతంలో మాట్లాడేవారు. ప్రాకృతం కూడా సంస్కృతం నుంచి పుట్టిందే, అది ప్రకృతి, ఇది వికృతి. మన తెలుగు వచ్చేసరికి ఏమైంది, అటు సంస్కృతం ఇటు ప్రాకృతం రెండింటి నుంచి పుట్టాయి. ఉదాహరణకి సంస్కృతంలో అంగారహ అంటే నిప్పు, అది ఏమైంది ప్రాకృతంలోకి వచ్చేసరికి ఎంగాలో, తెలుగులో ఎంగలము, ఎంగలం అంటే నిప్పు. అగ్నిహి సంస్కృతం, ప్రాకృతంలో అగ్గి, అదే తెలుగులో అగ్గి. అగ్నిహి అగ్గి అగ్గి, అందుకే సంస్కృతం నుంచి ప్రాకృతం, ప్రాకృతం నుంచి తెలుగు పుట్టుకొచ్చాయి అన్నమాట. ఇలా చాలా పదాలు అలాగే పుట్టినవి. అందువల్ల పూర్వకాలంలో మీరు ఎప్పుడో చూడండి నాటకాలు చూడండి, కాళిదాస నాటకం, భాసకవి నాటకం, అందులో చెలికెత్తులు సామాన్యులు మాట్లాడే భాష ఏమో ఇలాంటి భాష వాడేవారు అన్నమాట, పామర భాష, ప్రాకృతం వాడేవారు. అలాంటి ప్రాకృత భాషలో మహాపండితుడైన ఒక వ్యక్తిని మన కళ్ళ ముందు పుట్టి వెళ్ళిపోయాడు, తెలుసా మీకు? ఆయనే పెంగళి నాగేంద్రరావు గారు. గుణసుందరి కథ, మాయాబజారు, పాతాళ భైరవి, ఈ పూర్తిగా సృష్టి అంతా అయింది. పాటలు అయినవి, మాటలు అయినవి, కథ కూడా పుట్టే జగదేక వీరుని కథ, భాగ్యచక్రం, గుండమ్మ కథ. మీకు వీరుంటే గుణసుందరి కథ చూడండి, 1946లో వచ్చింది. అందులో ప్రాకృత భాషలో పాట రాశాడు, దానికి అర్థం చెప్పడం చూస్తాం, అప్పుడు తెలుస్తామాట. మోము బిలి బిలి పుంజోలే జక్కడ అయితే, పుంజోలే జక్కడ అయితే అంటే ఏం చెప్తాడు, దానికి అర్థం వాడికి ఏం తెలుస్తుంది అంటే, పుంజోలే అంటే జంట, పుంజు ఓలి కలిస్తే పుంజోలి, అది జక్కడ అయితే. ఇలాంటి పదాలు ఎవరు వాడగలండి? ప్రాకృత భాషలో పాట రాశాడు. అది ప్రాకృతం అని కూడా తెలియదు చాలా మందికి, పాపం ఏంటంటే ఇది అంటారు అనమాట. అంటే అంత మహాపండితుడు మన కళ్ళ ముందు పుట్టి పెరిగినా మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ వచ్చినవాడు ప్రాకృతం మాట్లాడతాడు, కాళిదాసు గారు సంస్కృతంలో మాట్లాడతాడు. అటువంటి మహానుభావుడైన కాళిదాసు గారి దగ్గర జ్ఞానం లేదు కనుక జపం చేసుకుంటున్న వాడైనా కాళ్ళకి దండం పెట్టాడు. ఆయన కూడా పుణ్యాత్ముడు కనుక ఏమనకుండా ఆశీర్వదించి జపం పూర్తి చేసుకునేదాకా కూర్చోమని, ఆ తర్వాత అన్నాడు, ఇంతకీ ఏం కావాలి నాయన నీకు అన్నాడు. అయ్యా కాళిదాసు కవి, ఈ ఉదయం పూట అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తం, రండి కూర్చోండి, ఏం అడిగితే అది ఇస్తారట కదా మీరు, అందుకే వచ్చానండి అన్నట్ట. నిజమే, నేను అలాంటి శపథం చేశాను, ఏం అడిగినా ఇస్తాను. ఇంతకీ నీకేం కావాలి? భోజ మహారాజు గారి చేత సన్మానం పొందాలని కోరిక నాకు. నిండు సభలో మీరందరూ కవులుండగా భోజుని చేత నాకు సత్కారం చేయించండి అన్నట్ట. కాళిదాసు డామరి పడిపోయాడు. ఏదైనా డబ్బు అడిగితే ఇవ్వగలం, కావాలంటే కాళిదాసు తలుచుకుంటే నిజంగా $1 మిలియన్ ఇవ్వగలడు ఆయన. కాదు, శానోజీలో వేదా పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కొనిపెట్టమన్నా కొనిపెట్టగలడు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ అందుకని, అయినా కొనిపెట్టగలడు. అసలు అంత తేలిగ్గా అని అమెరికా వీసా కూడా ఇప్పించగలడు. కానీ భోజరాజు గారి చేత సత్కారం అంటే అంత తేలిక కాదు. ఎందుకంటే బోధుడు కవి కాని వాడికి సన్మానం చేయడు, దానం చేస్తాడు. బోధుడు ఎవరికైనా దాన ధర్మాలు చేసేవాడు. కానీ శాలువా కప్పి సన్మానం చేయాలంటే వాడు కవి అయి ఉండాలి. నువ్వు చూస్తే నోరిపితే కంపు, కూగోయిండి అంటావు. అటువంటి నిన్ను తీసుకెళ్లి సభలోకి తీసుకెళ్ళి వీడు పండితుడని పరిచయం అలా చేయను. పండితుడు కాకపోతే మా భోజరాజు గారు మాట వరుసకు కూడా సత్కారం చేయడే, ఒరే నీ పుణ్యం ఉంటుందిరా, ఇంకేదన్నా కోరుకోరా బాబు, నీ నా ఇల్లు కావాలని ఇచ్చేస్తానన్నాడు కాళిదాసు. కాదండి, మీరు నాకు మాట ఇచ్చారు, అందున బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరు వచ్చి అడిగినా వాళ్ళ కోరిక తీరుస్తా ఉన్నారు. అయితే మీకు చేతనైతే వీలుంటే నాకు సన్మానం చేయించండి భోజరాజు గారి చేత, లేదా కాళిదాసు గారు మాట తప్పారనుకుని వెళ్ళిపోతానండి అన్నట్ట. సరే తప్పదు కదా, ఓ పని చెయ్యి, రేపు ఉదయం ఇంచుమించుగా 10 గంటల సమయానికి భోజరాజు గారు సభా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన అద్భుతమైన సభ ఉన్నది, ఆ సభాభవనంలో మాలాంటి కవులతో ఓ సమావేశం నిర్వహిస్తున్నాడు. అందులో కవులు కూడా యథాశక్తిగా కవిత్వం వినిపిస్తారు. ఆ సమయంలో నువ్వు ఈ దిక్మాల బట్టలు మార్చి కొంచెమైనా ఉన్న ముష్టిగొడ్డల్లో కొంచెం మంచి ముష్టిగొడ్డ కట్టుకో. తర్వాత రెండోది అంటే కొత్త గొడ్డలు అక్కర్లా, నేను కావాలని నిన్ను ఒక మహానుభావుడైన సన్యాసి వస్తున్నాడని పరిచయం చేస్తాను కనుక పట్టుబట్టలు మాత్రం కట్టుకో.
ముష్టి గుడ్డలు కట్టుకో, ఉన్న ముష్టి గుడ్డల్లో కొంచెం మాన సంరక్షణకి పనికొచ్చే గుడ్డ కట్టుకో. ఎందుకంటే వీడి గుడ్డలు చిరిగిపోయి ఉన్నాయి, అన్ని అవయవాలు కనబడుతున్నాయి. కొంచెం అవయవములు తక్కువగా కనబడే గుడ్డ కట్టుకో. మరి లాంగ్ బీచ్ దగ్గర వాళ్ళు కట్టుకునే గుడ్డలు కట్టుకోకుండా. తర్వాత రాజుగారి దగ్గరకు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనుక ఏదో ఒక కానుకని మాత్రం పట్టుకురా. నీకు తోచింది ఏదైనా పట్టుకురా. ఇంకొకటి, ఇప్పటికి 3 చెప్పాను. ఒకటేమో ఉన్న పిచ్చి గుడ్డల్లో కొంచెం మంచి గుడ్డ కట్టుకో, రెండోది కానుకతే, మూడోది సభలో అడుగు పెట్టి దగ్గర నుంచి బయటికి వెళ్ళేదాకా కిక్కురు మండానికి వెళ్ళలేదు, మౌనంగా ఊరుకో. నోరు ఎత్తేవా బయటకు వచ్చాక అంత జాగ్రత్త. ఏమనుకున్నావు? మాట్లాడకుండా ఉంటే నీకు సన్మానం జరుగుతుంది, నువ్వు మాట్లాడితే నా పరువు పోతుంది అన్నట్ట. కిక్కులు అన్న కదండి అన్నట్టు. అదో ఆ మాట కూడా అనకూడదు. ఇంకా అలా మూసు కూర్చో అనగానే అని తల ఊపి ఇంక మాట్లాడకుండా దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఇది ఆ పూటంతా జగన్మాత ఏం చేస్తావో నీదే భారం అని అహంకార వీధి జపం చేసుకుని సభలోకి వెళ్ళగానే, మహారాజా ఇవాళ నేను మహాకవిని అని మీరంతా ప్రశంసిస్తున్నారంటే దానికి గల కారణం మా గురువులే కదా. అలాంటి ఒక గురువు గారు ఒక ఆయన హిమాలయ పర్వతంలో తీవ్ర వైరాగ్యంతో యోగి అయి దిగంబరుడై జపం చేస్తున్నాడు. ఆయన పిచ్చాడులో ఉంటాడు, గడ్డం పెంచుకుంటాడు, స్నానం కూడా సక్రమంగా చేయడు, చిరిగిపోయిన గోచి గుడ్డలు లాంటివి కట్టుకుంటాడు. అటువంటి మా గురువు గారు ఒక అవధూత, వాడు ఉత్త అవధూత. అయినా అవధూత గారండి ఆయన. రేపు ఉదయం మన అదృష్టవశాత్తు హిమాలయ పర్వతాల నుంచి హుటాహుట్టిన మన నగరానికి, మాళవ దేశానికి వస్తున్నారు, ధారా నగరానికి. కాకపోతే ఆయన ఆ రోజంతా మౌన వ్రతంతో ఉంటారు. వారు మౌన సన్యాసి. ఆయన సభలోకి రాగానే మీరు ఆయన్ని నన్ను గౌరవించిన దానికంటే ఎక్కువ గౌరవించండి. మన కాపలా భట్లకు కూడా ఉదయం 10 గంటలకి పిచ్చాడిలా కనబడుతున్నవాడు, బూచాడిలా కనబడుతున్నాడు, చిరిగిన గుడ్డలు కట్టుకున్న మౌన వ్రతం కలిగిన సన్యాసి ఎవరు కనపడినా లోపలికి తీసుకురమ్మనండి. ఆయన గౌరవించడం, నన్ను గౌరవించడం అనగానే భోజరాజు పొంగిపోయి, కాళిదాసు లాంటి మహాకవి ప్రపంచంలో ఉంటాడా, ఆయనకి పాఠం చెప్పిన గురువు గారా, ఆయన వస్తున్నారా, ఏం అదృష్టం. కానీ దురదృష్టం, అంత మహాకవి వచ్చి కూడా, అంతటి సద్గురువు వచ్చి కూడా మౌనవ్రతంలో ఉండడం దురదృష్టమే కదా. ఆయనే వచ్చి కనుక ఒక్క కవిత్వం చెప్పుంటే నా జన్మ ధన్యమయ్యేది కదా అనుకుని, సర్లే కనీసం ఆయన గౌరవించుకుందాం. మరే రేపు పొద్దున ఆయనకి సన్మానానికి మంచి మంచి శాలువాలు, పట్టు వస్త్రాలు ఇలాంటివన్నీ తండి, గజమాలలు తండి, ఆ తర్వాత ఆయనకి రకరకాలైన నగలు, బంగారపు కాసులు అన్నీ తండి అన్నట్ట. అన్నీ సిద్ధం చేశారు. ఇంకా రాత్రి రాజుగారికి నిద్రపడితే ఒట్టు, రేపు కాళిదాసు గారి కవి వస్తున్నారు, ఆయన్ని వేదిక మీద కూర్చోబెట్టి, నా సింహాసనం మీద కూర్చోబెట్టి సన్మానం చేద్దామని ఆయనకి నిద్ర పట్ల. ఇంక ముష్టాడుకో, రేపు రాజుగారి సన్మానం పొందబోతున్నారు అని ఆయనకి నిద్ర పట్టలేదు. సన్మానం చెయ్యబోతున్న రాజుగారికి పట్టలేదు, పుచ్చుకోబోతున్న పిచ్చి రాజుగారికి కూడా, పిచ్చి మహారాజు గారికి కూడా నిద్ర పట్టలేదు. వాడు ఏం చేశాడు, వాడికి ఒక భయం పట్టుకుంది. నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని సామెత ఉందండి. వాడు నిద్రపోతే లేవలేట. ఇంక ఎన్ని అలారాలు ప్రక్కన మోగుతున్నా వాడు లేవడం. అందుకని ఎందుకైనా మంచిది, ఈ సభాభవనానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక పాడుపడిన సత్రం ఉంది. దాన్ని అలాగే వదిలేసి కొత్త భవనం పక్కన కట్టారు. ఈ పాత భవనాన్ని ఎందుకైనా ఉపయోగపడుతుందని వదిలేశారట. ఆ పిచ్చి సత్రం దగ్గరికి వచ్చాడు వీడు. ఇక్కడుంటే లేవగానే హుమ్మని పరిగెత్తుకుంటూ సభలోకి వెళ్ళిపోవచ్చు. అదే ఇంకో చోట ఎక్కడైనా పడుకుంటే మెలుకు రాదేమో అనుకుని ఈ పాడుపడిన సత్రం దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు వాడికి మళ్ళీ కాళిదాసు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. సభాభవనములో రాజదర్శనమునకు వస్తున్నప్పుడు రాజుగారికి ఏదో కానుక తెమ్మన్నాడుగా, నా దగ్గర ఏమి లేవు దరిద్రం, ఉన్న గోచిగొట్లు ఇస్తే బాగుండదు కదా, ఏం కానుక ఇద్దామా అని చూస్తుంటే పక్కన చెరుకు బండి వాడు ఒకడు కొత్త సత్రం దగ్గర చెరుకు గడలు అక్కడ బండి మీద పెట్టి ఆ ముక్కల కింద గడలు కొట్టి వాటిని గాను గాడించి రసం అమ్ముతున్నాడు అందరికి. చెరుకు జ్యూస్ అన్నమాట. వాడి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడో ఒకప్పుడు నీ రుణం తీర్చుకుంటా, 4 చెరుకు మొక్కలు ఇప్పించవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది అన్నట్ట. వాడు తిట్టుకున్నాడు. తిట్టుకోకయ్యా బాబు, నీకు నిజం చెప్తున్నాను నేను, నాకు రేపు పొద్దున మహాయోగం పడుతుంది, నీకు ఎంతకింత ఇస్తాను, రాజుగారి సన్మానం పొందుతున్నానంటే నీ మొహమే, రాజుగారి సన్మానమే. పోన్లేని జాలిపడి మొత్తమే తిట్టుకున్నప్పటికీ వాడు 4 మొక్కలు ఇచ్చాడు. అవి కూడా కణుపుల దగ్గర ఉండే ఉంటాయో కొంచెం కొరకడం కష్టం, అటువంటి పెచ్చలు ఇంకా అవతల భార్యాలి కదా 4 ఇచ్చాడు. మొత్తం మీద 4 చెరుకు కణుపులు ఇచ్చాడు. ఈ మొక్కల్ని మూట కడదామంటే వీడి దగ్గర గుడ్డలేదు. వీడు అప్పటికి ఒక 5 సార్లు మాత్రమే కట్టి 6వసారి కట్టడానికి బాగాలేను గోచి కొట్టు ఉంది, అందులో కట్టాడు దీని మూట. కట్టి మరి ఏం చేస్తాడు, వాడి దగ్గర అదే కొట్టు ఉంది. ఎవరి దగ్గర ఏదంటే చేస్తారండి, అయ్యో రామంటే ఏం చేస్తాం, మరి వాడి దగ్గర ఆ కొట్టే ఉంది గోచి, మీ దగ్గర అంటే పట్టు వస్తువులు ఉంది కాబట్టి పట్టు వస్తువులో కడతారు. ఎవరి దగ్గర ఏముంటే అది పెడతారు. మరి వాడు అదృష్టం అది. ఆ గుంటలో శుభ్రంగా ఈ మూట కట్టి దాన్ని తీసుకొచ్చి ఆ పాడుబడిన సత్రం అరుగు మీద తల కింద పెట్టుకుని
పడుకున్నాడు. ఈ గాఢంగా నిద్ర పట్టేసింది. అదే నిద్ర వీడి దొంప దగ్గవాడికి ఎంత కుదిపినా లేవడికి వాడు. ఈ దరిద్రుడి కంటే ఇంకో దరిద్రుడు ఆ పక్కనే ఉన్నాడు. వాడు ఇందాక నుంచి చూస్తున్నాడు. ఈ చెరుక్కేళ్ళ తినాలనుంది, డబ్బులు లేవు వాడి దగ్గర. వీడేమో ఈ ముష్టాడు తింటాడేమో అని అనుకుంటే తినకుండా గోచీగుడ్డలో చక్కగా భద్రంగా మూట కట్టి తల కింద పెట్టుకుని నిద్రపోతున్నాడు. వీడు నిద్రపోతే లేవడం వాడికి తెలుసు. నా అదృష్టం, చెరుకు ముక్కలు తిని యోగం వచ్చింది అనుకుని వాడు ఏం చేసేట, వాడి దగ్గర ఇంకో గోచీగుడ్డ ఉంది. ఆ గోచీగుడ్డలో పక్కన ముష్టాడు వంట చేసుకుని కొరకంచులను ఉంటాయి, సగం సగం కాలేసిన కట్టెల్ని పొయ్యిలో పెట్టి అంటించి వంట చేసుకున్నాక పూర్వం నీళ్లు పోసి చల్లార్చేవారు. వాటిని చల్లారాక ఏమైతే నల్లగా బొగ్గుల్లో అయిపోతాయి. అలా బొగ్గుల్లో నల్లగా మాడిపోయినటువంటి కట్టెలకి కొరకంచులు అని పేరు. ఆ కొరకంచులు 4 తీసి శుభ్రంగా వాడిగోచి గుడ్డతో మూట కట్టి ఆ మూట జాగ్రత్తగా వీడి తల కింద పెట్టి ఈ మూట వీడు పట్టుకుపోయి తినేశాడు. ఈ చెరుగడలు ఎంత గట్టిగా ఉన్నా పీక్కుని తిన్నాడు. వాడి పళ్ళు గట్టివి. అసలు దరిద్రులకి పళ్ళు గట్టిగా ఉంటాయి. అన్నీ ఉన్నవాడికి ఏమో తినడానికి పళ్ళు ఉండవు. వాడు తినేసిన విషయం వీడికి తెలియదు. వీడు హాయిగా నిద్రపోయాడు. పెద్దమ్మ బాగా పట్టుకుంది ఆయన. అసలు కొంతమంది అదృష్టం ఉండేది నిజంగా. ఉపన్యాసంలో కూడా కూర్చుని మధ్యలో తలకిలాలో ఊపుతూనే ఉంటారు. మరి పూర్వజనులు ఏం పుణ్యం చేశారో తెలిస్తే పలుకుతున్నారు వాడు పెద్దమ్మ వాళ్ళు. ఇంకొకటి పడుకుంటే 1 గంట అయినా నిద్రపట్టక యాత్ర మాకు. సరే మొత్తం వీడు పొద్దున్న 9ంటికి లేచేట. ఆ లేవడం తీరా చూసి పక్కవాడిని టైం ఎంత అంటే 9 అయిందనగానే 10ంటికల్లా కాళిదాస్ స్వామి గారు సభలోకి రమ్మన్నారు, ఇంతలా నిద్ర పెట్టేసింది ఏమిటో అని హడావుళ్ళు. ఈ మూట కూడా అందులో ఏముందో చూడలేదు. ఇక వాడు చకచక ఏదో మొహం మాత్రం కడుక్కుని పెద్దగా స్నానం చేయకుండా అవధూత ఎలా ఉంటే ఏమిటిలేండి. అందుకని ఈ మూట భుజం మీద పెట్టుకుని ఓహోం అని పరుగున సభాభవనం దగ్గరకు వచ్చాడు. ఈ లోపు భోజరాజు గారు సభలో కూర్చున్నారు, కాళిదాసు గారు కూర్చున్నారు. అందరూ మహానుభావులైన పండితులంతా, మీలాంటి జ్ఞానులంతా వచ్చి కూర్చున్న సభది మామూలు వాళ్ళ. ఇంకా కాపలా వాళ్ళకి ముందే కాళిదాసు గారు చెప్పారు. ఒక ఆయన చెమట కొట్టుకుని కంపుతో పిచ్చాడులో ఉంటాడు. ఆయన అవధూత, పిచ్చాడు అనుకుంటారు జాగ్రత్త. వారు మద్గురువులు హిమాలయ పర్వతం నుండి డైరెక్ట్గా వేయించేస్తున్నారు. వారు సభ దగ్గరికి రాగానే ఎవరు ఏమిటి అనకుండా వినయంగా లోపలికి ప్రవేశపెట్టండి అని ఆయన చెప్పాడు, రాజుగారు చెప్పారు. కాబట్టి కాపలా భట్లు ముందు నుంచి చూస్తున్నారా, ముష్టివాడి రూపంలో ఉన్న మహానుభావుడు శిష్టుడు ఎక్కడి నుంచి వస్తాడు అనుకుంటూ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ముష్టాడు రాగానే, ఆహా కాళిదాసు గురువు గారు స్వాగతం సుస్వాగతం వహ సమాగతం భవద్భిర్యత్ మహాభాగ్యమిదమిహిన అని వాళ్ళు కూడా సంస్కృతంలో స్వాగతం చెప్పారు. మీ రావటంతో, మీ రాక మాకు ఎంతో అదృష్టం అండి, రండి 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 దయచేయండి అని పాడుతూ తీసుకొచ్చారు. వీడికి మతిపోయింది. ముష్టివాడిని పిచ్చి గుట్టలతో ఉన్న నన్ను చూసి తరివేస్తారేమో, కాళిదాసు గారికి కౌరు పెట్టాలేమో అనుకుంటూ అంటే వీళ్ళు ఎంత స్వాగతం చెబుతున్నారు అని ఆనందపడిపోయాట. పూర్ణకుంభంతో స్వాగతం పలికి కాళ్ళ మీద పూలు తల్లివాళ్ళు, మీరు ఇక్కడే ఉండండి, భోజరాజు గారు స్వయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తారు అని చెప్పి బోధుడికి చెప్పారు. బోధుడు కాళిదాసుతో, కాళిదాస కవి ఇవాళ నా జన్మ ధన్యమైపోయిందేమో, ఎక్కడి హిమాలయ పర్వతం, ఎక్కడి ధారానగరం, మీ గురువు గారు స్వయంగా ఏం చేశారు, నా అదృష్టం అని పొంగిపోయి కాళిదాసుతో కలిసి బయలుదేరారట. కాళిదాసు లోపల నవలేక చచ్చిపోతున్నాడు ఆయన. సరే ఇద్దరు కలిసి పూర్ణకుంభం పట్టుకొచ్చారు, స్వాగతం చెప్పారు, రకరకాల ప్రశంసలు చేశారు. కాళిదాసు గురువర్యులకి, సమర్థ సద్గురువులకి జయోహం అంటే ఆ సంస్కృతి వీడికి అర్థం కాక ఇలా చూసేవాడు. కాళిదాసు చేసి కాళిదాసు వెనక నుంచి శైలి చేశాడు, నువ్వు నోరు ఎత్తావో అంటానని అర్థం అన్నమాట. వాడు అన్నాడు. ఈ మధ్యలో బోధుడు ఈయన ఇలా తల ఊపుతుంటే, మీ గురువు గారు ఏంటి తల ఊపుతున్నారంటే, తలోపడం ఏంటండి, సహస్రార కమలాన్ని ఉత్తేజితం చేస్తున్నారు ఆయన. ఓహ్, సహస్రార కమలం ఇలా ఊపి కూడా ఉత్తేజితం చేయొచ్చు అన్నమాట. యోగనిష్ఠులు సహస్రార పద్మధ్యానం చేసే మహాత్ములు వచ్చారు అని ఆయన ఆనందపడ్డాడు. సరే ఆయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. సింహాసనం మీద కూర్చోబెట్టగానే ఈయనకి ఉక్కిరి పుత్రుడు, ఎక్కడి భోజరాజు గారి సింహాసనం, ఆ సింహాసనం మీద మానవమత్తుడు కూర్చోగలడా? కాళిదాస కవికి భాగం పట్టింది, మళ్ళీ ఈయనకి పట్టింది. అందుకని వీడు ఈ ఆనందంతో ఏం చేయలేదు, నీకు పిచ్చెక్కిపోతుంది, మాట్లాడదామంటే కాళిదాసం అంటాడు. మాట్లాడటం ఆపడం కొందరు కష్టం ఉండదు. అందులో ముష్టి వాళ్ళు మాట్లాడుకుంటే అసలు ఉండలేరు. అమ్మా ధర్మం, బాబు ధర్మం అన్న అలవాటు పడ్డారు కదా, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఇంక ఏం మాట్లాడలేక అలా చూస్తున్న వీడికి భోజరాజు గారి సభాభవనంలో ఉన్న బొమ్మల మీద దృష్టి పడింది. సభాభవనం అంతా రామాయణాన్ని చెక్కారట. రామాయణాన్ని అద్భుతంగా మంచి బొమ్మల కింద అక్కడ చిత్రీకరించారు. ఆ బొమ్మల్లో రాముడు రావణాసురుడి మీద బాణం వేస్తున్న దృశ్యం, ఓ చోట కుంభకర్ణుడి చంపుతున్నది, ఓ చోట విభీషణుడు, ఇవన్నీ కనబడుతున్నాయి.
ఆ రావణాసురుడు చూడటంతో వీడికి ఇంకా ఆనందం తట్టుకోలేక హా రావణ అన్నాడు. ఇంతేంటి విచిత్రమైన ఉచ్చారణ. ఇక పామరుల యొక్క లాంగ్వేజ్ కదా. ఆ పామర భాషలో హా రావణ అనగానే కాళిదాసు గారి గుండెల్లో కడప బాంబు పేలింది. ఏం చేయాలో తెలియదు. మౌనవ్రతంతో ఇలా మాట్లాడేసేది ఉంటే ఈయన అనుకున్నాడు భోజరాజు గారు. అప్పుడు కాళిదాసు మహారాజా ఏం చెప్పమంటారండి, అవధూతలు అప్పుడప్పుడు మౌనవ్రతాన్ని భంగం చేస్తారు. కొన్ని కారణాలు ఉంటాయి. మనకిగా మనం అడగకూడదు, కానీ వాళ్ళంతటా వాళ్ళు మౌనభంగం చేయొచ్చు. మౌనభంగం సరేనయ్యా, మౌనభంగం చేసినందుకు కాదు. రావణాసురుడిని పట్టుకుని హా రావణ అంటాడేమిటి అనగానే మళ్ళీ ఓ మై మన అమ్మవారిని తలుచుకుని అమ్మ అనుగ్రహం కదా టక్కని ఇరుకో శ్లోకం వచ్చేసింది. భకారే భకారః కుంభకర్ణేస్తి భకారోస్తి విభీషణే జ్యేష్ఠ భ్రాత మహావీరః రావణో నచ రావణః. మహారాజా మా గురువుగారు ఏదన్నా అన్నారంటే వేళాపళంగా అంటారా? ఈ రావణాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒకడు కుంభకర్ణుడు, మరొకడు విభీషణుడు. కుంభకర్ణుడు చిన్నవాడు, వాడికి రెండో అక్షరం భ ఉంది. కుంభకర్ణుడిలో భ ఉంది రెండో అక్షరం. అంతకంటే చిన్నవాడు విభీషణుడిలో కూడా రెండో అక్షరం భ. ఇద్దరు తమ్ముళ్ళకి రెండో అక్షరం భ ఉండి అందరికంటే పెద్దవాడైన రావణాసురుడికి భా లేకపోతే లోటు. అందుకే రావణ నచ రావణ, వాడు రావణుడు కానీ రావణుడు కాదు. అది మా గురువు గారి ఉద్దేశం. అన్నగారికి రావణ అంటే బాగుంటుంది అనగానే అమ్మ బాబా ఏమంతరార్థం ఎవరక్కడ గజమాల తండ్రి గజమాల వేశాడు. వీడు మొదలకి తెచ్చాడు కింద పడి. ఆ తర్వాత వీడికి ఇంకే అసలు ఈ శ్లోకం ఏమిటో, ఎందుకు చప్పట్లు కొడతారో, ఎవరు అవుతారో వీడికి తెలియదు. ఒకప్పుడు నేను ఇంగ్లీష్ వెళ్ళేటప్పుడు నాకు ఎదురే ఉందన్నమాట. అదే అర్థం కాదు. ఆయన పక్కవాడు అవుతాడు చూడండి, వీడికి ఏం తెలియపోయినా అవుతాడు. అలాగే ఈ శ్లోకంలోకి అందరూ నవ్వుతూ ఉంటే వీడు నవ్వాడు, గజమాల వేయించుకున్నాడు. మళ్ళీ ఈయన అన్నట్టు పక్క నుంచి ఇప్పటికీ ఒక శ్లోకం చెప్పలేక మళ్ళీ మాట్లాడేవాడు పొడి చేస్తాడు. ఆయన వెనక నుంచి పొట్టులో కాళిదాసుకి ఇంత పొట్టి కట్టుంది, ఇది తీసి అన్నాడు. అంటే మాట్లాడేమో పొడుస్తానన్నాడు. సరే దీనికి ఇక్కురు మనలేదు. ఇప్పుడు రాజుగారు స్వయముగా పాదాలకు నమస్కరించి ఓ బంగారు పళ్ళెని తెచ్చి ఆ బంగారు పళ్ళెల్లో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి భోజరాజు గారు ఏమిటి వీడి కాళ్ళు కడగటటువంటి పూర్వజంలో యోగం కదటండి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకున్నాడు. జల్లుకోగానే ఇలా చెయ్యొచ్చి పెద్ద ఆశీర్వదించండి, వేద పండితుళ్ళే ఆశీర్వదించి కాలుకు చేతిలో పెట్టాడు. కిక్కులు మనకుండా మాట్లాడడానికి మేమేసేసరి చేతిలో పెట్టాడు ఆ కాలుక. రాజుగారు ఆనందపడిపోయి హిమాలయ పర్వతం నుంచి కాళిదాసు గురువు గారు మహత్తరమైన కాలుక తెచ్చారు. ఏం తెచ్చారో, ఏ ఊరికలు తెచ్చారో అని మోటి అసలు గోచిగొట్ట అసలే పేచి, దాని తోడు ఆ గోచిగొట్ట ఎప్పుగానే చూస్తే కొరకంచు. రాజు నిర్ఘాంతపోయాడు. అసలు బొగ్గుళ్ళు అంటే సభలోకి తేకూడదు. అందులో నల్లగా కాలిపోయిన కొరకంచులు దరిద్రానికి చిహ్నం కదా. అది పట్టుకొచ్చి సభలో చేతులు పెట్టాడు. పైగా ఈసారి నిజంగా చెప్పాలంటే కాళిదాసు అలా దుసుకుపోయాడు. నా కర్మ కాలిపోయాడు పూర్తిగా, వీడు ఈ పని చేశాడు. మళ్ళీ జై జగన్మాత అని ఓం ఐం అని ఆవిడ తలుచుకున్నాడు. ఇంకేమంటే అమ్మవారు నాలుగు మీద చేరింది. ఐంకార జపనిష్ఠాగరిష్ఠుడికి అమ్మ అనుగ్రహం కలిగి అద్భుత శ్లోకం చెప్పేశాడండి. అసలు చరిత్రలో కాళిదాస కథల్లోనే కాదు, యావత్ ప్రపంచంలో సంస్కృత శ్లోకం అంటే ఇదే అనిపించే శ్లోకం చెప్పాడు ఆయన. దగ్ధం ఖాండవం అర్జునేన చ వృథా కల్పద్రుమైర్భూషితం దగ్ధా వాయుసుతేన హేమరచిత లంకా వృథా స్వర్ణభూః దగ్ధః సర్వసుఖాస్పదశ్చ మదనో హా హా వృథా శంభునా దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపి నోధ్యాయతి. ఒకప్పుడు ద్వాపర యుగంలో కల్పవృక్షాలతో ఎంతో పవిత్రమైన ఖాండవము అని ఒక అడవి ఉండేది. అంత గొప్ప ఖాండవ వనాన్ని అర్జునుడు తగలబెట్టేశాడు. అర్జునుడు పూర్వకాలంలో ఖాండవనాన్ని ద్వాపరయుగంలో తగలబెట్టాడు. ఎంతో గొప్పదండి ఖాండవనం. ఎన్నో మూలికలు ఉండేవి, కల్పవృక్షాలు ఉండేవి. ఎవడన్నా దాన్ని తగలబెడతాడా? అన్యాయంగా అర్జునుడు ఖాండవనం తగలబెట్టాడు. ఇంకా ఆ తర్వాత త్రేతాయుగంలో, ద్వాపరయుగం కంటే ముందుది త్రేత, ఆ యుగంలో స్వర్ణలంకని
పూర్తిగా బంగారంతో నిండిన లంకా నగరాన్ని వాయుసుతుడు దగ్ధం చేసేశాడు, అన్యాయంగా తగలబెట్టేశాడు. ఇంకొంచెం ముందుకెడితే కృతయుగంలో అందరికీ దేహ సుఖాన్ని ప్రసాదించే మన్మథుణ్ణి శివుడు 3వ కన్ను తెరిచి భస్మం చేశాడు. ఒక ఆయన ఖాండవనం తగలబెట్టాడు, ఒక ఆయన లంకా నగరాన్ని తగలబెట్టాడు, ఒక ఆయన ఏకంగా మన్మథుణ్ణి కాల్చి బూడిద చేశాడు. ఇవన్నీ తగలబెడుతున్నారు బంగారం లాంటి వస్తువులు. కానీ లోకాలని పట్టి పీడిస్తున్న దారిద్ర్యాన్ని, ఎంతో బాధ పెట్టేదాన్ని ఒక్కడు కూడా తగలబెట్టడం లేదు. ఈ కొలకంచులు దారిద్ర్యములకు చిహ్నం, దీన్ని నువ్వైనా తగలబెట్టవయ్యా భోజరాజా అని నీకు మా గురువు గారి చేతిలో కొరకంచులు పెట్టారు. అసలు ఎలాంటి కవిత్వం అంటే అసలు ఎవరైనా ఊహిస్తారు ఇలాంటివి? దారిద్ర్యం, ఘనతాపదం, ఎంతో బాధ కలిగించే వస్తువు దరిద్రం. ఒక్కరోజు జీతం లేకపోతే, ఒక్కరోజు ఉద్యోగం లేకపోతే ఎంత కష్టపడిపోతున్నారు ఇవాళ మనుషులు పాపం. అటువంటిది దరిద్రం అంటే. అటువంటి దారిద్ర్యాన్ని, భయంకరమైన బాధ కలిగించే దారిద్ర్యాన్ని, ఈ భూలోకంలో ప్రతి ప్రాణిని పీడించే దారిద్ర్యాన్ని ఎవ్వడూ పట్టించుకోవడం లేదు. దాన్ని తగలబెట్టాలి. వాటికి అది తగలబెట్టడం, ఆ తగలబెట్టే శక్తి నీకు ఉంటుందేమో అని ఈ కొరకంచుల్ని దరిద్ర దేవత నీ చేతులు పెట్టి దీన్ని తగలబెట్టు అన్నాడు మా గురువు గారు. అనగానే అవధూతలు ఇలా మాట్లాడతారన్నమాట. నోట్లోంచి మాట రాదు, కానీ ఇంత అంతరార్థమా అనుకుని అసలు ఇది చాలా స్వతంగా లేదండి. 2 గంటలు గొంతుకు తీసుకుని అచ్చే ఉపన్యాసం చెప్పడం కంటే, అంటే మీకు మీరే భాషను చెప్పుకుంటే కాళిదాసు లాంటి వాడికి అర్థమో. కాళిదాసు గారికి వెళ్ళిస్తే ఆయనకి లక్షించాడు, ఆయన కిక్కురు మన వాడికి. ఈ విషయం తిరిగి పాపం మా శాస్త్రి గారు పొద్దున నుంచి సాయంకాలం దగ్గర ఎంతో కష్టపడి గొంతెత్తి పద్యాలు చదువుతున్నారు. వీడు ఎంత సోపడ్డాడు చూడొక్కసారి. ఇప్పుడు ఆయనకి మతిపోయి, నాకు ఇప్పుడు అర్థమైందండి, దారిద్ర్య వినాశనానికి మీ గురువు గారితో శ్రీకారం చుడతాను, ఆయన చేతికి ఏది ఇచ్చినా అది దరిద్రులకు ఉపయోగపడుతుంది అని. ఎవరక్కడ ఈ కొరకంచుల్ని తీసుకెళ్ళి పొయ్యిలో వేసి తగలబెట్టండి, దానికి బదులుగా గురువు గారికి తులాభారం తుయ్యండి అని ఆయన తక్కెడలో పెట్టి పక్కన బంగారపు కాసులు పోసి తూచి దానితో ఆయనకి కనకాభిషేకం చేశాట. అభిషేకం చేసిన మూటలన్నీ ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఎవరినైనా భట్టుడిని ఇచ్చి ఈ డబ్బుని హిమాలయాల దాకా పంపించారంటే కాళిదాసు గారు అన్నారు, మా గురువు గారు అవధూతలండి, భట్లు దేవుడు ఆయనే మోసుకుపోతాడండి, మా గురువు గారు అవమానిస్తారండి, వీడు ఎక్కడికి వెళ్తాడో తెలిసిపోతుంది, అందుకని ఆ మూట ఆయనే మోస్తారండి, ఇది మా గురువు గారి నియమం అండి, ఆయన బదులు నేను మాట్లాడుతున్నాను, ఆయన గురించి నాకు తెలుసు, అందువల్ల మీరు భటుల్ని ఆయనతో పంపితే ఆయన అవమానించినట్టు. అవధూతలకి కూడా భటులు ఎవరు కూడా అనుచరులు శిష్యులు ఉండరు, మూట ఆయనకి ఇచ్చేయండి, ఆయన పాటు ఆయన పడతాడు అన్నట్ట. ఈ మూట కాళిదాసు గారి గురువు గారికి ఇచ్చేశారు భోజరాజు గారు. ఇప్పుడు ఆయన మూట పుచ్చుకొని వెడుతూ అసలు వీడు ఏమన్నాడు, ఆయన శ్లోకం ఏం చెప్పాడు, ఆయన ఎందుకని ఈ మూట ఇచ్చాడు, ఈ తులాభారం ఏమిటి, ఏం అర్థం కాదుగా వాడికి. అందుకని ఎందుకైనా మంచిది ఈ మూట పుచ్చుకొని తొందరగా వెళ్ళిపోతే మంచిది, మళ్ళీ వెనక్కి పీల్చి లాక్కుంటారేమోనని ఇలా దొంగ చూపులు చూసుకుంటూ వెళ్ళడం మొదలెట్టాట. అంటే మళ్ళీ వెనక్కి పీల్చి మూట లాక్కుంటారేమోనని. ఏమిటంటే మీ గురువుగారు మధ్య మధ్యలో ఇలా చూసుకుంటారు పక్కకి అని మళ్ళీ కాళిదాసుని భోజరాజు అడిగాడు. వెళ్ళిపోతున్న గురువు గారు అవధూత గారు ఇలా పక్కకి ఎందుకు చూస్తున్నారంటే, మీ చేతిలో పెట్టిన దరిద్ర దేవత మళ్ళీ వెంటబడి వస్తుందేమో చూసుకుంటాడు. అమ్మా ఇంత అంతరార్థంగా ఎవరక్కడ మళ్ళీ పట్టుకున్నాడు 1000 ఈ విధంగా కాళిదాసు లాంటి వాళ్ళు ఉంటే కాళిదాసులు కూడా కాళిదాసు కంటే గొప్ప కీర్తి పొందగలుగుతారు. ఇంత మహత్తర శక్తి కాళిదాసు జీవిత చరిత్రను అదృష్టవశాత్తు మా నాన్నగారు నాగరలిపిలో ఉన్నది ఏనాడో వారణాసి నుంచి పట్టుకొచ్చి ఇవ్వడం వల్ల, చిన్నప్పుడు ఒక గొప్ప తండ్రి ఉండడం వల్ల అనేకమైన చరిత్రలు చదివాం కాబట్టి తెలిసే. అందుకే ఇదంతా మా తండ్రి గారి యొక్క అనుగ్రహం. ఎన్ని కథలంటే ఆయన జీవితంలో ఆయన పడినవి అనేకమైన విశేషాలన్నీ కూడా అద్భుతమైన చరిత్రగా కాళిదాసు గారి శిష్యులంతా గ్రంథస్థం చేశారు. ఆ కవిరాక్షసుడు కూడా మొదట్లో కాళిదాసుని తిట్టినా బుద్ధి తెచ్చుకుని తర్వాత ఆయన జీవిత చరిత్రని గ్రంథంగా రాసినట్టుగా ఒక ప్రమాణం ఉన్నది. ఇవి కల్పితాలని కొందరు, నిజమని కొందరు అంటారు, కానీ కల్పితం రాయవలసిన అవసరం కాళిదాసుని వచ్చింది. ఆయన ఏం చెబితే అది కావ్యం, ఆయన ఏం చేస్తే అది ఈ లోకంలో ఒక లీల. అది కాళీ ప్రసాదం అంటే. ఎందుకు చెప్తున్నానంటే, దేవీ భాగవతంలో చెప్పబడిన ఏ గ్రంథం ఏ కథ కూడా వ్యర్థం కావు. అందులో చెప్పిన ప్రతి బీజాక్షరం, ఆ బీజాక్షరాన్ని జపం చేసిన ప్రతి వ్యక్తి జీవితంలో మహత్తర శక్తిని పొందారు. అందుకే ఇప్పుడు ఈ కథ చెబుతూ మధ్యలో అది చెప్పాను. ఈ సత్యవ్రతుడు కళ్ళ ముందు పంది మీదకి ఒక బోయేవాడు బాణం వేయగానే ఆ బాణం దెబ్బతిని అయ్య నరిచి పంది గుడిసెలో దూరిందని చెప్పాను కదా ఆయన ఆశ్రమంలో. అప్పుడు వీడికి ఆ అయ్యనే అక్షరం ఆహ్లాదం కలిగించగా, ఆనందం కలిగించగా దాన్ని వెంటనే ఐ అని జపం చేయడం మొదలెట్టాడు. క్రమంగా తెలియకుండానే ఐం 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 అని వాడికి తెలియకుండా వాడే ఉచ్చరించాడు. ఇంతకీ పంది అయ్యంది, కానీ
జపం చేయగా ఆ పక్కన పొల్లు కూడా చేరింది, మకార పొల్లు కూడా. అయ్యమని బీజాక్షరం అయ్యింది. అసలు పక్కన మకారం లేకపోయినా కూడా ఉత్తి అయ్యన్నా కూడా శక్తి ఉంటుంది. దాని గొప్పతనం అటువంటిదట. అది మంత్ర శాస్త్రాలలో చెప్పబడిన విశేషం. ఇప్పుడు చూసారా, కాలం కలిసి వస్తే గురువులు అలా వెతుక్కొస్తారు. మనం నాకు ఒక సద్గురువు కావాలి, నేను ఉపదేశం పొందాలి, బీజాక్షరములను చేసి తరించాలి అని తహతహలాడితే మన మనస్సులో అంత గొప్ప భక్తి ఉంటే తప్పక గురువు మనల్ని వెతుక్కొస్తాడు. శిష్యుడికి ఎంత ఎక్కువ తపన ఉంటే గురువు అంత తొందరగా లభిస్తాడు. శిష్యుడికి సరైన భక్తి లేకపోతే సరైన గురువు కూడా దొరకడం. సరి అయిన గురువు దొరకకపోతే శిష్యుడి తప్పు గురువు తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి. మనకి మనస్సులో తపన ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మన అర్హతకి తగిన గురువు దొరుకుతాడు. భగవంతుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపంలో ఉపదేశం చేస్తాడు. ఇప్పుడు వరాహ రూపంలో ఉపదేశం చేశాడనమాట, పంది రూపంలో. కాబట్టి కనపడే ప్రతి జీవి మనకి గురువే. అందుకని ఇప్పుడు బయటకు వెళ్ళి పందికి దండం పెట్టి పంది గురువు అనకండి సుమా. ఆయనకి పంది రూపంలో చేశాడు, ఒక్కొక్కడికి నంది రూపంలో చేయొచ్చు, ఒక్కొక్కడికి పద్మాకర్ గారు, ఇంకొకరికి ఇంకోటి రూపం, ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సమయం వస్తే ఉపదేశం ఇస్తాడు, కర్తవ్య బోధ చేస్తాడు. ఈ ఐంకార జపం చేయగా తిరిగి ఉండాలి, జ్ఞానం పెరిగింది, ముఖంలో వర్చస్సు పెరిగింది. ఎంతలో రెండవ యముని వలె ధగధగ నల్లగా మెరిసిపోతున్న శరీరముతో కోదండము అమ్ములు ధరించినటువంటి కిరాతకుడు అక్కడికి వచ్చాడు. బోయేవాడు అక్కడికి వచ్చి, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ సత్యవ్రత, నువ్వు ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయింది. ఈ 4 ఏళ్లుగా నువ్వెప్పుడు సత్యం తప్ప అసత్యం పలకలేదు. నీ గురించి మాకు తెలుసు, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. నా కష్టం ఏమిటో నీకు చెప్పుకుంటున్నాను. నేటికి 7 రోజులుగా ఎంత ప్రయత్నించినా అడవిలో నాకు వేటాడడానికి ఒక్క మృగం కూడా దొరకలేదు. ఆహారం లేక నేను, మా పెళ్ళాం, బిడ్డలు అందరం కూడా అల్లాడిపోతున్నాం. ఈరోజు దొరక్క ఒక అడవి పంది దొరికింది. దాన్ని నేను బాణంతో కొట్టపోతే అది పారిపోయింది. గంగానదీ తీరంలో ఇటువైపే వచ్చినట్టుగా తెలుస్తోంది నాకు దాని అడుగుల్ని బట్టి. ఇక్కడి నుంచి మాత్రం ఎటు వెళ్ళిందో తెలియటం లేదు. నువ్వు చూసేవంటావు, నీ కళ్ళ ముందు నుంచి వెళ్ళింది కాబట్టి నువ్వు సత్యం తప్ప అసత్యం పలకవు. కాబట్టి ఆ పంది ఎటు వెళ్ళిందో చెప్పావంటే ఇంకో బాణంతో లాగి పెట్టి కొట్టి దాన్ని చంపి ఇంటికి పట్టుకెళ్ళి తేగలు కాల్చుకున్నట్టుగా, కర్రపెండలను కాల్చుకున్నట్టుగా కాల్చుకు తినేస్తాం. సాధారణంగా వీధుల్లో పంది మాంసమును గోమాంసం కలిపినంత ఉండలు చేసి కర్రపెండల్లో తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇక్కడ ఓ రోజున తోలై 4వ తారీఖున ఉంటారు, స్వాతంత్ర దినోత్సవం నాడు ఇంగు సీతారాముడు నన్ను ఓ చాటుగా శాండియాగోలో ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా కర్రపెండలం కాలుస్తున్నారు అక్కడ పెనం మీద. నేను ఇక్కడ కూడా కర్రపెండలం కనపడింది. సీతారామ, ఈ కర్రపెండలం ఇక్కడ దొరుకుతాయంటే, గురువుగారు అది కర్రపెండలం కాదండి, పంది బుర్రపెండలం అంటే. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే అప్పటిదాకా అలాంటివి ఉంటాయని తెలియదు అనమాట. చక్కగా పొడుగ్గా తెలిసి గొట్టంలాగా మరీ వేయించారండి విడదంపల దగ్గర. అది చూసి తెగ తెలియడం పోయి కదండి, కొనుక్కోవడం, చంకన పెట్టుకోవడం, కర్ర నవ్వులుకుంటూ తింటున్నారు. పూర్వం వీళ్ళంతా సోపణకలు, తాటకలు, పోతంలో అక్కడే ఉన్నారు. వాళ్ళ జుట్టులు, వాళ్ళ కట్టులు, ఆ రంగురంగుల జుట్టు, ఆ జుట్టుతో పాటు ఈ చేతులు ఈ కర్రలో చూసి ఉత్తిష్టంతో ఓత విశాఖ అని ఓ మంత్రం చదువుకుని పక్కడిపోయాను. ఎందుకు చెప్తానంటే అలాగా వేయించుకు తింటాను పందిరంటే. ఇప్పుడు ఇతనికి ఒక చిక్కు వచ్చింది. ఏమిటా చిక్కు? పంది తన కళ్ళ ముందు ఆశ్రమంలోకి వెళ్ళింది. ఇప్పుడు సత్యం పలకాలి, తాను అసత్యం పలకకూడదు. సత్యం పలకాలి గనక ఇదిగోనండి నా కళ్ళ ముందే పంది నా ఆశ్రమంలోకి వెళ్ళిందండి అని నేను అన్నానంటే ఈ దుర్మార్గుడు బాణంతో దానిని చీల్చి చెండాడతాడు. అన్యాయంగా ఓ ప్రాణి చచ్చిపోతుంది. ప్రాణభీతితో అది గుండెలు కొట్టుకుంటూ ఉండగా జాలిగా నా కేసు చూసి ఆశ్రమంలో ప్రవేశించింది. పోని దాన్ని రక్షించడానికి పందిని నేను చూడలేదు అని అసత్యం ఆడితే ఎంతకాలంగా సత్యం తప్ప సత్యం పలకలని నేను పెట్టుకున్న నియమం కాస్త ఉల్లంఘించినట్టు అవుతుంది, నియమ భంగం అవుతుంది. సత్యవ్రతుడు అసత్యవ్రతుడు అయిపోతాడు. ఎలా? సత్యం పలికితే ప్రాణాపాయం దొరుకుతుంది ఒక జంతువుకి, అసత్యం పలికితే వ్రతభంగం అవుతుంది. ముందు నుయ్యి వెనక నుయ్యి, ఏం చేయాలి? ఇప్పుడు వాటికి రకరకాల ఆలోచనలు వచ్చాయి. దానినే ఎర్రాప్రగడ వారు మహాభారతంలో అద్భుతంగా రాశారు. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో
పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. 10 మందికి ఉపకారం చేయడానికి, లోకశ్రేయస్సు కోసం అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది. ఉదాహరణకి ఎవడో టెర్రరిస్టు స్టాండ్ గన్నో మిషన్ గన్నో కూర్చుని మిమ్మల్ని కాల్చి చంపేస్తానని వచ్చాడు ఇక్కడికి. మీరంతా కంగారు పడిపోయి ఆ పక్కన ఉన్నటువంటి రెస్ట్ రూమ్ అని పిలువబడి ఒక రెస్ట్ రూములో దారారు. దూకేసి అందులోకి తలుపు వేసుకున్నారు లోపల. వాడు నా దగ్గరకు వచ్చి, ఏమండి పద్మాకర్ గారు మీరు అబద్ధం ఆడరట, సత్యమే పలుకుతారట, నేను వీళ్ళందరినీ చంపేద్దామని వచ్చాను, ఎక్కడున్నారు వాళ్ళు అంటే, నిజమే చెప్తానండి, నేను అబద్ధం చెప్పనండి, వీళ్ళందరూ రెస్ట్ రూమ్లో ఉన్నారండి అని చెప్పకూడదు. చెబితే వాడు వచ్చి లోపల మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తాడు. ఆ తర్వాత చెప్పిన నన్ను కాల్ చేస్తాడు. వాడికి దయ్యేమిటి దాలేమిటి. అటువంటిప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అండి ఇప్పుడే 2 కాప్స్ వస్తే ఆ కాప్స్ దగ్గరికి వెళ్ళారండి, కాపు కాసే కాపుల దగ్గరికి వెళ్ళారండి అని చెప్పాలి. కాప్స్ అంటే తెలుసుకోలేదు, పోలీసు వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళారన్నాను కానీ వాడు వదిలేసిపోతాడు. ఎంతమంది ప్రాణం రక్షించడానికి ఏం చేయాలన్నమాట? ఇక్కడ నేను కళ్ళారా మీరు దాక్కోవడం చూసినప్పటికీ ఇక్కడ లేరు, ఇంకో చోట ఎక్కడ ఉన్నారని అసత్యమే ఆడాలి. ఈ విధంగా భూతహితంబుగా ప్రాణులకు మేలు చేకూర్చడానికి పలుకు బొంకును పలికే అసత్యం కూడా సత్యఫలంబునిచ్చు. సత్యం పలికిన ఫలితం ఇస్తాయి. నిజంగా సత్యం కాదు, సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఎంతమంది ప్రాణము తీసే సత్యం మహాభయంకరమైన పాపాన్ని ఇస్తుంది. అది అసత్యం. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడచ్చట. ఎవడైనా మిమ్మల్ని చంపాలని వచ్చినప్పుడు, ఉదాహరణకి ఎవడో వచ్చాడు, ఏమాయి నువ్వేనా శిష్టా శ్రీనివాస్ అంటే, లేదండి శిష్టా శ్రీనివాస్ గారు ఎక్కడ ఉన్నారని చెప్పాలి తప్ప నేనేనండి నన్ను చంపేది అనకూడదు. ప్రాణం పోతున్నప్పుడు అలాంటప్పుడు అసత్యమే ఆడాలి. పరిణయంబున యందున, పెళ్లిళ్ళలో కూడా చిన్న అబద్ధం, మరీ పెద్ద అబద్ధాలు ఆడకూడదు. చిన్న చిన్న అబద్ధాలు ఏంటన్నమాట? ఎవడన్నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే 10th పాస్ అయ్యాడండి అని చెప్పచ్చు. ఆ తర్వాత పెళ్ళాక వాడు బాటలో పడతాడు. కానీ మరీ కొద్దిగా 10th ఫెయిల్ అయిన వాడిని పట్టుకుని మెట్రిక్ ఫెయిల్ అయిన వాడిని లా గోల్డ్ మెడలిస్ట్ అండి, ఎంఎస్సి కెమిస్ట్రీ అండి ఇలా చెప్పకూడదు. మరీ కొద్దిగా రవిభూషణ్ గారితో కలిసి పనిచేస్తున్నాడండి, వీడు 10th ఫెయిల్ అయ్యాడు, ఆయనతో వాడు ఉద్యోగం అయ్యాడు వీడికి. అలాంటి అంతంత అబద్ధాలు ఆడకూడదు, కానీ చిన్న అబద్ధాలు ఏదైనా ఆడచ్చు. మొత్తం మీద పెళ్ళిళ్ళు చెయ్యొచ్చు. పెళ్ళిళ్ళ సమయంలో ఆడేటటువంటి అసత్యం కూడా సత్య ఫలితమే ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మములు అన్నారు. సత్య అతిశయం, సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయి. మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. ఈ ధర్మ వ్యాధుని చరిత్రలో కౌశికోపాఖ్యానంలో కౌశికుడికి ధర్మవ్యాధులు చెప్పాడు. వీటికి ఇవన్నీ తిరుగుతున్నాయట. అబద్ధం ఆడినా తప్పు లేదు ప్రాణరక్షణకి, అయినా అసత్యం ఆట ఇష్టం లేదు. ఎలా? అప్పుడు మైమని జపించాడు కదా అమ్మ కటాక్షం, వాడి నాలుకకి పూర్తిగా వచ్చింది. వెంటనే రామాని స్పష్టంగా పలకలేని అతడు, మాట్లాడితే ఎన్నో తప్పులు ఇస్తూ బాధపడే అతను, తడువుకోకుండా నత్తి లేకుండా మాట్లాడలేని ఈ సత్యవ్రతుడు హఠాత్తుగా ఒక శ్లోకం చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, దేవీ భాగవతంలో 3వ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యానం 3వ స్కంధంలో ఉంటుంది. వాడు ఏమని శ్లోకం చెప్పాడు? అద్భుతమైనది. యా పశ్యతి నసా బ్రూతే, యా పశ్యతి నసా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థ్యం కిం పృచ్ఛసి పునః పునః. అహో వ్యాధ, ఓయి బోయేవాడ, స్వకార్యార్థి నీ స్వార్థం కోసం, నీ సొంత పని కోసం, లేదా మాంసం కోసం పదే ఏమడుగుతావు నన్ను? పునః కిం పృచ్ఛసి అన్నాడు. ఎందుకు ఇన్నిసార్లు ప్రాణం తీస్తావు అన్నాడు అన్నమాట. నీ ఆహారం కోసం నన్ను పట్టుకుని సత్యం చెప్పండి సత్యం చెప్పండి, అసత్యం చెప్పరు కదా అని నన్ను తినేస్తున్నావు. కానీ ఏం చెప్పగలను నేను? ఎందుకు చెప్పలేనంటే నేను సత్యం తప్ప అసత్యం పలకను. కానీ నీకు పంది ఎటు వెళ్ళిందో చెప్పవలసింది ఎవరు? నాలుక. పందిని చూసింది ఎవరు? కన్ను. యా పశ్యతి నసాబ్రూతే, ఏది చూసిందో అది మాట్లాడదు. నేను పందిని చూశాను, ఆ పంది ఎక్కడికి వెళ్ళిందో. పందిని దేంతో చూశాను? కన్నుతో చూశాను. కానీ కన్ను మాట్లాడలేదు, రిప్లై ఇవ్వలేదు పాపం కన్ను. నీకు మాట్లాడి జవాబు ఇవ్వవలసింది నాలుక, కానీ నాలుక మాత్రం చూడలేదు. చూడని దానితో జవాబు ఎలా చెబుతాను? జవాబు చెప్పేదానితో ఎలా చూస్తాను? కాబట్టి చూసింది మాట్లాడదు, మాట్లాడింది చూడదు, నేనేం చేయలేను అన్నట్ట.
వీడు కూడా ఈ లాజిక్ మ్యాజిక్కి బుర్రగొక్కుని అయ్యగారు చెప్పింది నిజమే, కంటితో చూస్తాంట కానీ కన్ను మాట్లాడదు కదా, పంటితో పలుకుతాం కానీ పన్ను చూడదు కదా, చూసేది మాట్లాడదు మాట్లాడే చూడదు చూసేది మాట్లాడదు, అమ్మో అని బుర్రగొక్కుని వాడు కాసేపటికి నన్ను పిచ్చెక్కించావయ్యా బాబు, బ్యాటర్ పక్కనెట్టు నా తాట తీసినట్టుగా ఉన్నావు నువ్వు, నీకు అన్నం నాయన, ఇంతకీ నువ్వేం చెప్పావు నేను ఎవరిని అన్నట్ట. కాసేపు ఆలోచించగా వాడి పేరు వాడే మర్చిపోయాడు. కొంతమంది మనల్ని అలా కన్ఫ్యూజ్ చేస్తారే, అలా ఈ శ్లోకంతో వాడి బుర్రపాడు చేశాడు ఆయన. దాంతో వాడు నీకు దండం అన్నాడు. పైగా నాకు 7 రోజులుగా తిండి లేదు, ఈ పంది లేకపోతే మేము మలమల వాడి చచ్చిపోతామన్నాడు అతడు. కానీ ఈ పూట ఈ పందిని చంపకుండా అలా వెళ్ళగానే అమ్మ అనుగ్రహం వల్ల వాడికి బోలెడన్ని మామిడి పళ్ళు, మెక్సికో నుంచి తెచ్చిన పళ్ళు కదా, డైరెక్ట్ పళ్ళు అక్కడ రకరకాల మామిడి పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇలాంటి ఎన్నో రకాల మధుర ఫలాలు కనబడ్డాయి. ఇవన్నీ బస్తాల నిండా పోసుకెళ్ళాడు. హాయిగా పళ్ళు తిరిగి బతికారు, ఆరోగ్యం వచ్చింది వాడికి. అంటే ఒక జీవిని రక్షించాడు ఇక్కడ సత్యవ్రతుడు శ్లోకము ద్వారా. ఒక జీవిని రక్షించడమే కాకుండా భక్తు మాంసం తప్ప తినని వాడికి పళ్ళు చూపించి పళ్ళు తినిపించి పళ్ళు తినడం వల్ల ఎంత లాభమో ఎంత ఆరోగ్యమో కూడా నిరూపించాడు. వాడిని శాకాహారిని చేశాడు. ఇటు పాపం ఇది శాఖం అయిపోకుండా వాడికి పాకం అయిపోకుండా రక్షించాడు. ఇవన్నీ తెలియకుండానే అతని శ్లోకం ద్వారా బయటకు వచ్చాయి. ఒకప్పుడు శ్లోకం నుంచి శ్లోకం వచ్చింది వాల్మీకి మహర్షికి. ఇప్పుడు ఇతనికో నిజంగా గాయపడుతూ వెళ్ళిపోతున్నటువంటి పందిని రక్షించడానికి తెలియకుండా దాని శ్లోకం కూడా ఇతనికి శ్లోకమే అయ్యింది. మోగవాడిలా ఉండేవాడు, మాటలు సరిగ్గా రానివాడు, నత్తితో పలికేవాడు, కనీసం రామశబ్దం పలకలేనివాడు, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల చేత కూడా చివాట్లు తిన్నవాడు, చివరికి తండ్రి కూడా నువ్వు చావరా అన్నాడా లేదా మరి, అలాంటి వాడు అద్భుతమైన శ్లోకం చెప్పి ఆ తర్వాత 500 శ్లోకాలతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. సత్యవ్రతుడి చరిత్రలో మహాకవిగా ప్రసిద్ధికెక్కాడు. కాబట్టి నాయన ఇదంతా పరీక్షిత్తు యొక్క కొడుకు జనమేజయుడికి వేదవ్యాసుడి కథని 3వ స్కంధంలో దేవీ భాగవతంలో చెప్పి చూసావా, ఐమనే ఒక్క బీజముతో ఎందుకు పనికిరాని సొంఠ ఒక మహాపండితుడయ్యాడు. అమ్మవారి యొక్క బీజములు ప్రతి అక్షరము కూడా మనిషిని మహాపండితుడు చేస్తాయి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం మహాపాపాలను నాశనం చేస్తాయి. అవి విడివిడిగాను గురువుల యొక్క ఉపదేశం ద్వారా ఐంకారం చెప్పించవచ్చు, క్లీంకారం చెప్పించవచ్చు, సౌకారం చెప్పించవచ్చు. ఉపదేశం లేనివాడు అది ఇది వెనక్కి తిప్పి ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం అయ్యమని జపించినప్పటికీ ఫలితం వస్తుంది. అసలు ఉచ్చారణ చేత కాని వాడు ఎవరైనా మహానుభావులు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ఉచ్చారణ వింటే కూడా దానివల్ల కూడా ఫలితం పొందుతాడు. ఒక్కొక్కప్పుడు అందరికీ గురువులు దొరకకపోవచ్చు, అందరికీ ఉపదేశం పొందే భాగ్యం లభించకపోవచ్చు, అందరికీ యోగజాతం ఉండకపోవచ్చు. అలాంటి వాడు విన్నా చాలుటండి. అసలు నిజం చెప్పాలంటే జపం చేసేవాడి కంటే పక్కన కూర్చుని వాడికి సేవ చేసేవాడు, ఆ జపం చేసేవాడికి మధ్య మధ్యలో ఈ జపాక్షరాలు వినేవాడు, ఆ జప ఫలితాన్ని ధారపోయించుకునేవాడు, వాళ్ళు ఇంకా ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. కేవలం ఒక నపుంసకుడి యొక్క మాటలు విని తరించినటువంటి ఒక మహానుభావుడు కూడా ఉన్నాడు. అనగానే మళ్ళీ జనమేజయ మహారాజు గారు ఎవరా నపుంసకుడు అని అడిగితే అయితే చెబుతున్నారు విను. కోసల దేశంలో ఎక్కువగా ఈ కథలు ఎక్కువ కోసల దేశంలోనే వచ్చాయి. కోసల దేశంలో రాముడి వంశంలో ఒక మహావీరుడు పుట్టాడు. ఆయనకి ధ్రువసంధి అని పేరు. ఇది చాలా గొప్ప కథ అండి. ఎంత దౌర్భాగ్యుడైన మహత్తరమైన శక్తి కలిగిన వాడిగా చేసే అపూర్వగాథగా వేదవ్యాసుల వారు దీనికి ఫలితం చెప్పారు. అసలు దేవీ భాగవతమే ఒక చాలా గొప్ప అపూర్వ గ్రంథం. అందుకే మహానుభావులు ఎంతోమంది దీన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఒకప్పుడు వారి వారి శక్తులన్నీ వినియోగించి పద్యకావ్యాలు కూడా రాశారు. దాసు దామోదర శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు మహానుభావుడు. ఎంతోమంది పూర్వకాలంలో దీన్ని అనువాదం చేశారు, నేటికి 150 ఏళ్ల క్రితం. ఆ తర్వాత దాసు గారి పూర్తి పేరు, ఇంటి పేరు దాసు అని తెలుసు కానీ పూర్తి పేరు గుర్తు రావడం లేదు. కానీ ఇలాంటి కొంతమంది కావ్యాలు ఉన్నాయి. తిరుపతి వెంకట కవుల్లో తిరుపతి శాస్త్రి చచ్చిపోయాడు. దివాకర తిరుపతి శాస్త్రి చచ్చిపోయాక చెల్లపిల్లవారు దీనిని సోదరుడి మీద ఉన్న జంట కవి మీద ఉన్న అభిమానంతో ఆయన ఫోటో కూడా పెట్టుకుని దేవీ భాగవతాన్ని పద్యకావ్యంగా అనువాదం చేశారు చెల్లపిల్లవారు. అయినా తిరుపతి వెంకట కవులే అని పేరు ఉంటుంది అందులో. ఆ పూర్వకాలంలో అలాంటి బంధం ఉండేది. ఎంత బాగా రాశాడండి ఆయన కూడా. అసలు మహిషాసురవర్ధనంలో తత్తాదృక్ష గదాభిఘాత హతమూర్ధం వయ్యు హర్యక్షమోన్మత్త ప్రక్రియ నేడబోక నిలువన్ మధ్యారి కోపించి ఉద్యత్తేవ్ర స్థితి పైకి రాగని ఇలాంటి పద్యాలు రాశాడు ఆయన. చాలా బాగా రాశాడు ఆయన. తల్లిన్ బిడ్డల వేరు చేయుటయు మొదట్లో మీకు చెప్పానే, నిద్రాభంగ కథాచ్ఛేదో దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మహత్య సమస్మృతం. అందులో
శిశుమాతృతో మొదలెట్టాడు. తల్లింబిడ్డల వేరు చేయుటయు నిద్రాభంగముంజేయుటల్, ఇలా రాసుకెళ్ళాడు ఆయన. అనువాదం చాలా బాగుంటుంది. ఇలా చాలామంది మహానుభావులు పద్యకావ్యాలుగా రాశారు, తేట తెలుగులో రాశారు. నా అదృష్టం వల్ల దర్శనం అని ఒక పత్రిక ఉంది హైదరాబాద్లో. ఆ పత్రిక వాళ్ళు మీరు దేవీ భాగవతం సీరియల్గా ఏమంటే ఇప్పటికీ 7 స్కంధాలు పూర్తయ్యాయి. ఇంకా మిగతా 5 కూడా పూర్తి అయిపోతే అయ్యేలోపే ప్రింట్ చేస్తాం. ఎలాగో పూర్తి అయిపోయింది కనుక అనువాదం. నేను కూడా చక్కగా హాయిగా పూర్వం చందమామలో కథలు చదువుకున్నంత హాయిగా మధ్య మధ్యలో 1 అరానా పద్యం ఇస్తూ ప్రామాణిక శ్లోకాలు ఉదహరిస్తూ అనువాదం చేశాను. దేవీ భాగవతాన్ని ఏ వంకతో అయినా వినాలి, అనువాదం చెయ్యాలి, లేదా ఎవరైనా చెబుతూ ఉంటే వినాలి, పఠించాలి, కనీసం వింటున్న వాడిని ప్రోత్సహించాలి. మనం వెళ్ళామనుకోండి పక్కవాడిని ఏమండి వినండి అనాలట. మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళకి మనం పెట్టలేకపోతే పెట్టే ఇల్లు చూపించు అని శాస్త్రం చెబుతోంది. అందుకే కలియుగంలో ఎవరు పెట్టమనేసి పక్కింటికి వాడు దానం చేయడు. అబ్బాయి మేము దానం చేయలేం కదండి, ఆయన చేస్తాడండి అని పక్కకు దోసేయండి. కానీ అలా కాదు. కానీ మొత్తం మీద మనం వినాలి, ఇతరుల చేత వినిపించాలి. మనం చేసే పుణ్యం ఎప్పుడూ కూడా ఇతరులకి పంచితే అది ఎక్కువ రెట్లు అవుతుంది అని చెప్పారు. అలా అనేక విధములుగా మనల్ని నిరంతరం అనుగ్రహించే దివ్యగాథలలో ఒక గొప్ప గాథ ఇప్పుడు నేను చెప్పబోయే సుదర్శనోపాఖ్యానం అంటారు. దీన్ని సుదర్శన చరిత్ర. రఘువంశంలో మహావీరుడైన అయోధ్య నగరంలో ఇప్పటికీ కూడా ఆయన కట్టించిన అమ్మవారి గుడి ఉంది తెలుసుగా మీకు. అయోధ్య నగరంలో అంబికాలయాన్ని కట్టించాడు ఆయన. ఆయన ఎప్పుడో ద్వాపరయుగం ప్రారంభకాలం, త్రేతాయుగం వెళ్ళిపోతున్నప్పుడు లవకుశుల తర్వాత 5వ తరం వాడు ఈ ధ్రువసంధ్య అన్నవాడు అనమాట. ఆయన కొడుకు సుదర్శనుడు అనేవాడు అమ్మవారి ఉపాసకుడు. కోసల దేశంలో అయోధ్య నగరంలో అద్భుతంగా అమ్మవారి యొక్క ఆలయం కట్టించాడు. ఆలయం శిథిలమైన మళ్ళీ ఎప్పటికప్పుడు పునర్నిర్మాణం అవుతూ ఉన్నది కనుక మనం ఆ అమ్మవారిని చూడొచ్చు అనమాట. ఎంత గొప్ప ఆలయం అంటే అష్టభుజాదేవి ఆ తల్లి. అమ్మవారు అష్టభుజాలతో ఉన్నప్పుడు ఇంకా తొందరగా అనుగ్రహిస్తుంది. అలాంటి అష్టభుజాదేవి రూపాన్ని మనం హిమాలయ పర్వతాలలో చూడొచ్చు. బదరికావనం దగ్గర, మళ్ళీ కేదారం దగ్గర ఉన్నది. ఇప్పుడు కాశీకి దగ్గరలో వింధ్య పర్వతం ఒకటి ఉన్నది. కాశీ వెళ్ళిన వాళ్ళంతా వింధ్యాచలం దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే పేరుతో ఉంటుంది. రోజు లలితా సహస్రనామం చదువుతారు కదా. అందులో ఏమనుంది? విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని. ఆ వింధ్యాచల నివాసిని కాశీకి కరెక్ట్గా 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది. అది కారులో అయితే 3 గంటల లోపల వెళ్ళిపోవచ్చు, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కనుక. అద్భుత స్థలం. మేము 2005వ సంవత్సరంలో 9 రోజులు దేవీ భాగవతాన్ని అక్కడ నవాహ దీక్షతోటి పారాయణ చేయించి పురాణం చెప్పాను. 2 పూట్ల చెప్పేవాడిని. పూర్తి రికార్డు కూడా చేశారు అప్పట్లో. ఆ స్థలంలో రాత్రిపూట నిద్రపోతే ప్రతి వ్యక్తికి అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తుంది. మొత్తం మీద మాతో 200 మంది వస్తే 200 మందికి ఒకరికేమో చిన్నపిల్లగా, ఒకరికేమో 8 చేతులతో, కొందరికి చతుర్భుజాలతో దర్శనమిచ్చింది. ఆ వింధ్యాచల నివాసిని కింద ఉంటుంది. పూర్వం వింధ్య పర్వతం శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. ఆ పెంచడంతో అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి వాడిని అడిచాడు. అగస్త్య మహర్షి కోసం వింధ్య పర్వతం అలా సాష్టాంగ పడ్డాడు. పడగానే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఇలాగే ఉండు, నేను నా భార్య నీ మీద నుంచి అవతల వైపు కడతాం, మళ్ళీ మేము తిరిగి ఇక్కడికి వచ్చేదాకా నువ్వు మాత్రం పడుకున్నట్టే ఉండన్నట్ట. అక్కడ కాశీ దగ్గర పడుకున్న ఆయన మహారాష్ట్ర వరకు ఏకధాటిగా అలా పొడుగ్గా ఉన్నాడు. అందుకే దానికి వింధ్య సాత్పురా పర్వతాలు పెద్ద శ్రేణి అనమాట. అలా పడుకుని ఉండిపోయాడు ఆయన. మళ్ళీ అగస్త్యుడు ఏమన్నాడు, నేను తిరిగి ఇక్కడికి వచ్చి నీకు దర్శనం ఇచ్చేదాకా పైకి లేవద్దు, లేస్తే సూర్యుడు మళ్ళీ ఆగిపోతాడు. అందుకని ఆయన ఏం చెప్పాడు, నేను వచ్చేదాకా అలా పడుండంటే అలాగే చెప్తాం, నీ ఆజ్ఞని పరిపాలిస్తానన్నాడు. ఇక మళ్ళీ ఆయన రాలేదు. అందుకే ఆయన అలా పడున్నాడు. అప్పుడు ఆయన మేరు పర్వతం మీద కసి కొద్ది విపరీతంగా శరీరాన్ని పెంచి సూర్యుని అడ్డం కొట్టాను. ఇతరుల మీద ఈర్ష్యతోటి అసూయతోటి ఏదన్నా పని చేస్తే ఉన్నది కూడా పోతుందని నాకు అర్థమైంది. అందుకే ఎవరి మీద ద్వేషం పనికిరాదు. ఇప్పుడు నా కీర్తి పోయింది, ఉన్న శరీరం పోయింది, ఇలా సాష్టాంగపడి ఉన్నాను, అందరూ నన్ను తెగతిడుతున్నారు, అవహేళన చేస్తున్నారు, మేరు పర్వతంలాగా వీడు ఉన్నతుడు కాదు అవనతుడైపోయాడు, పొట్టివాడైపోయాడు అంటున్నారు అని బాధపడి అమ్మని ధ్యానం చేశాడు. అప్పుడు అమ్మవారు, నాయన నీకేం కావాలంటే, నాకు మళ్ళీ కీర్తి కావాలంటే నువ్వు నా కొండ గుహలో అమ్మవారి స్వయంభూ విగ్రహ రూపంతో ప్రజలకి కలియుగాంత వరకు దర్శనమివ్వాలని కోరితే అతని కోసం అమ్మవారు 8 చేతులతో ముందు ప్రత్యక్షమయ్యింది. ఆ 8 చేతులతో చిన్న త్వరలో ఉంటుందన్నమాట, అందులో ప్రత్యక్షమయ్యింది. వింధ్య పర్వతంలో ఉన్నది కనుక వింధ్య అచల నివాసిని, వింధ్య అని పేరు కలిగిన కొండ మీద ఉన్నది. ఆ తర్వాత కొంతకాలానికి
ఆ వింధ్య పర్వతానికి కొంచెం ముందు ఇప్పుడు ఈ వింధ్యాచల నివాసుడి గుడికి ఒక్క 4 కిలోమీటర్ల దూరంలో కొండ ఉన్నది. ఆ కొండంతా కూడా వింధ్య పర్వత శ్రేణి. ఆ కొండ మీద సీతారాములు చాలా కాలం ఉన్నారు. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు రాముడు చిత్రకూట పర్వతం నుంచి మళ్ళీ ఇటు దండకారణ్యానికి వస్తూ ఆ కొండ మీద దాదాపు 1 సంవత్సరం ఉన్నాడు. ఆ సంవత్సర కాలంలో రోజు ఎదురుగుండా గంగ ఉంటుంది కదా. ఇప్పుడు వింధ్యాచల నివాసునికి పక్కనంతా గంగా నది అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగా నదిలో స్నానం చేసి హాయిగా వీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకొని అక్కడే వంటలు చేసుకుంటూ ఉండేవారు. అపక్వాహారం ఎక్కువ తినేవారు అనుకోండి. ఒకసారి ఏం జరిగిందో తెలిసిన, కుంభవృష్టి కురిసింది వర్షం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల పాటు కురిసిన వర్షం కురిసిందిట. ఆ చెట్టు మీద కాకి ఈ చెట్టు మీద కూడా కదలలేకపోయాయి. ఆకాశం అంతా నల్లని మేఘాలు ఆవరింపబడ్డాయన్నమాట. ఓయ్ బాబోయ్, ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్రభాగ మొగుచు చెటుల ఝంఝానిరోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మొగుచు చండ దిగ్వేదండ తొండ నిభా ఖండ వారిధారా పూర్ణ వసుధ మొగుచు విద్యోతమానోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుజ్జుతిచ్చట విభవ మొగుచు అడరి జడిగురీయంగా అన్నారు. పోతన గారు అద్భుతంగా రాసేశారు. ఆకాశం అంతా నల్లని మేఘాలు ఆవరింపబడి ఈ నల్లని మేఘాలు హఠాత్తుగా ఉరుముతూ మెరుగుతూ పిడుగులు కురిపిస్తూ పెద్ద పెద్ద ఏనుగులు తమ తొండంతో నీరు నేల మీదకి విడిచిపెడితే ఎలా ఉంటుందో అంత ధారగా వర్షం కురిపించేయట. దిగ్గజముల తొండము నుంచి పడుతున్న నీరులో ఉందన్నమాట ఆ వర్షం. అటువంటి వారి ధారాపూర్ణమై ఆకాశం నుంచి కిందకి పడుతున్న నీటి చుక్కలకు మధ్యలో సూది మనం ఊపేంత ఖాళీ లేదంటే అంత దట్టంగా కురిసింది వర్షం. అటువంటి భయంకర వర్షానికి వీళ్ళు కొండ గుహలో ఉన్నారు. ఆ వింధ్యపర్వతం పైన ఒక గుహ ఉన్నది. ఆ గుహలో ఉండేవారట సీతారామ లక్ష్మణులు. 7 రోజులు వర్షం అవటం వల్ల గంగలో స్నానానికి వెళ్ళడానికి లేదు. పైగా వరద వచ్చినప్పుడు ఆ నీళ్లు తాగకూడదని ఒక నియమం. వరద అంటే నదికి బహిష్టు కాలం అని పేరు, గుర్తుపెట్టుకోండి. అందుకే వర్షాకాలంలో నీరు ఎర్రగా నొరగలు కక్కుకుని వరదతో వెళుతున్నప్పుడు ఆ నీటిలో స్నానం చేయకూడదని, ఆ నీరు తాగకూడదని కఠోర నియమం ధర్మశాస్త్రంలో. ఇప్పుడేమో స్నానం చేయడానికి లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఇంత వర్షం కురిస్తే అంత బురదేగా. వరద ఉన్నప్పుడు నీళ్లు లేవు. సముద్రంలో ఉన్నవాడి పరిస్థితి అనమాట. ఆహారం లేదు. ఆ సమయంలో రాముడు పరీక్షించడానికి సీతని ఎప్పుడూ లేనిది ఆ రోజు అడిగట్ట, సీత దాహం, నీళ్లు కావాలి అన్నట్ట. ఏం చేయాలో అర్థం కాక ఆవిడ వెంటనే దగ్గరలోనే అమ్మవారు ఉన్నది కనుక వింధ్యాచల నివాసిని, అమ్మా జగన్మాత ఎప్పుడూ లేనిది నా భర్త మంచినీళ్ళు అడుగుతున్నాడు ఏమ్మమ్మా అంటే టక్కున ఆవిడ ఏం చేసింది, ఇక్కడ ఒక సెలయేరు ప్రవహించేలా చేస్తాను. కలియుగాంతం వరకు ఈ ధార సన్నగా ఉంటుంది. నీ పేరుగా సీతాధార అని పిలువబడుతుంది. ఈ జలాన్ని పట్టుకెళ్ళి, ఈ నిర్మల జలాన్ని పట్టుకెళ్ళి నీ భర్తకి అనగానే సంతోషంగా సీతాదేవి ఆ తల్లికి నమస్కరించింది. వెంటనే అమ్మవారు అక్కడ కొండ మీద నుంచి ఓ సెలయేరు ప్రవహించేలా చేసింది. ఇప్పటికి కూడా ఎంత వేసవకాలమైనా సన్నగా ప్రవహిస్తూనే ఉంటుంది. మొత్తం మీద అస్సలు వర్షాలు లేకపోయినా ఆ ధార మాత్రం సన్నగా వస్తుంది. ఆ నీరు ఎంత నిర్మలంగా ఉంటుందనండి, వండడం ఇంతే ఉంటుంది నీరు. అయినా ఆ నీళ్లు చేతిలో పోసుకుంటే అది నిజం చెప్పాలంటే క్రిస్టల్స్ అంటారే అలా ఉంటుందన్నమాట. అంత అద్భుతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీరు భర్తకి ఆవిడ పట్టుకెళ్ళి మట్టి పాత్రతో ఇచ్చింది. సీత, ఎంత వర్షాకాలంలో ఎంత నిర్మల జలం తొలి పట్టుకొచ్చేవి అని తాగి ఎంత రుచిగా ఉందో. అందుకే నువ్వు ఇలాంటి భార్యతో కలిసి అత్తలకు వెళ్ళాలి. పెళ్ళాం లేకుండా ఒంటరిగా వెళితే ఎన్ని తట్టాలో. పద్మాకర్ గారికి అందుకే వేసా వాళ్ళ ఆవిడకి కూడా ఇప్పించి ఆయనతో పాటు వెళ్ళేలా చేస్తారే అని అప్పుడే దీవించి ఉంటాడు ఆయన. భార్య యొక్క గొప్పతనం తెలుసు కనుక. ఈ విధంగా మంచినీళ్ళు చాలా బాగున్నాయి. ఈ మంచినీళ్ళు తాగాక ఆకలి వేస్తుంది అన్నట్టు. ఇందాక దాకా మంచినీళ్ళు దాహం అన్నాడా, ఇప్పుడు ఇక ఆకలి వేస్తుంది. ఇప్పుడు కనుక పిండి పంటలతో భోజనం ఉంటేనా మంచి పులిహోర, దద్దోజనం, సమోసాలు ఇవన్నీ ఉంటే ఎంత బాగుంటుందో. అసలే మోసం వచ్చింది. అసలే మోసం ఉంటే సమోసా పైగా. ఆయన ఇప్పుడు ఆహారం అపక్వాహారం తింటాడు అడవికి వచ్చాక. ఇప్పుడు ఏమన్నాడు, కొంటిగా ఎలాగో మంచినీళ్ళు తెచ్చావు కదా, ఏవో పళ్ళు పలహారాలు ఇవి తినడం ఏమిటి, మంచి భోజనం ఉంటే బాగుండు, ఏమన్నా తెచ్చిపెట్టగలవు ఏమిటి అన్నాడు. స్వామి ఏం పరీక్షిస్తున్నారు అనుకుని, పూర్వం భార్యలు అదేమిటోనండి, భర్త ఏమడిగినా కిక్కులు మనం కూడా పక్కకు వచ్చి బాధపడేవారు కానీ ఎదురుకుంటే సమాధానం చెప్పేవారు కదా. వాయిదారి పతివ్రతలను ఉండేవారు ఆ రోజుల్లో. అందుకని ఆవిడ ఏం చేసింది, వెంటనే అలాగే స్వామి అని పక్కకు వచ్చి ఆ సీతాదేవి ధార ఉన్నది. ఇప్పుడు ఆ సీతాధార సీతమ్మ ధార అంటారు దాన్ని తెలుగులో, అయితే హిందీ వాడు సీతాధార అంటారు. ఆ దివ్యధార దగ్గరికి కొంచెం ముందుకు వెళితే, నడిచి వెళితే ఒక చిన్న బిలం ఉంది, బుల్లి బిలం. ఆ బిలం దగ్గర కూర్చుని ఆవిడ ఓం క్లీం అని జపం చేసింది. క్లీం అనే ఒక బీజాక్షరం కామరాజ బీజం.
ఆ అక్షర జపానికి ఎంతో అద్భుతమైన శక్తి ఉన్నది, మహాశక్తి. ఆ శక్తి వల్ల అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. క్లీంకార జపం ఇంత చేసి వీడు ఎంతసేపు చేసింది? 11 సార్లు చేస్తే ప్రత్యక్షమైంది. ఒక్కొక్కడు 11,000 చేసినా ప్రత్యక్షం కాదు. సీతామాత కదా జపం చేస్తున్నది, అందువల్ల చేస్తున్నది సీతామాత, సాక్షాత్ ఆదిలక్ష్మి. పిలిచింది అన్నపూర్ణాదేవిని. కాశీ నుంచి అన్నపూర్ణాదేవి తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యింది. అమ్మా నీ కోసం ఇదిగో రకరకాల పిండి వంటల్ని ఇక్కడ సృష్టిస్తున్నాను అన్నట. భక్ష్యాలు, భోజ్యాలు, తోష్యాలు, లేఖ్యాలు, పానీయాలు. ఓ అని బాబోయ్, శ్రీనాథుడు తెగవర్ణిస్తాడే. ద్రాక్షాపానక నారికేళములతో, రంభాఫల శ్రేణితో, గోక్షీరంబులతోడ, మండెగలతో, క్రొన్నేతితో, పప్పుతో, ఒకటి కాదు. అందులో అన్నంలో కూడా కొత్త నెయ్యి అన్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టి ఏడాది క్రితం తీసిన దరిద్రపోయి మళ్ళీ వేడి చేసిపోయాడు కదా. కొత్తగా అప్పుడే కమ్మగా కాచిన నెయ్యి, పైగా ద్రాక్ష పానకం, కొబ్బరి ముక్కలు. రాముడికి కొబ్బరి తింటే గొంతుకు పోదు, అందుకని కొబ్బరి ముక్కలు, ఓ పక్కన అరటిపొడి, ఎంత అరటిపొడి వాయించి బ్రహ్మాండమైనటువంటి అరటిపొడి అనమాట. ఆవు పాలు, మండెగలు అంటే కజ్జికాయలు అనమాట. ఇంక ఇవి కాకుండా పప్పుట, కొత్త నెయ్యిట, ఓ దద్దోజనం, పులిహార, కట్టు పొంగలి, పాయసాన్నం, చక్కెర పొంగలి. చక్కెర పొంగల్లో చక్కెర బదులుగా బెల్లం వేస్తే గుడానం అంటారు. గుడానం అంటే చెయ్యాలి, బియ్యం ఎంత పోసావో అంత జీడిపప్పు వేయాలి. అందుకని ఇది బియ్యం వేసి ఒక్క జీడిపప్పు వేసుకున్నాడు. అలా కాకుండా అద్భుతంగా నెయ్యి పోసి ఉడకబెట్టి తయారు చేసి జీడిపప్పులు, కిస్మిస్లు అలా తగిలిస్తూ ఉంటే దాని నిండా బాగా నెయ్యి పోస్తే ఆ పీకి పాకాన పెట్టిన దాన్ని తింటే ఏమి రుచి, ఏమి రుచి. కొలెస్ట్రాల్ రాదండి, నడవాలి. లెట్రిన్ కూడానేమో కారులో పెడితే కొలెస్ట్రాల్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి గుళ్ళోకి రావడానికి కారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కారు, దాంతో శరీరం ఇంత బారు ఏమవుతుంది. కాబట్టి మనం మంచి వ్యాయామం చేస్తే ఏం తిన్నా అరుగుతుంది. ఆ రోజులు హాయిగా అన్నీ వేశారు. రకరకాల ఈ భక్ష్యాలు, ఈ భోజ్యాలు, ఈ పానీయాలు ఇవన్నీ వచ్చాక సీతామాత వాడికి భక్తితో నమస్కరించి రాముణ్ణి గుహలోకి తీసుకొచ్చి, స్వామి ఆకు వేసి భోజనం పెడతానందుకే. లక్ష్మణ నువ్వు కూడా అన్నాడు ఆయన. లక్ష్మణుడు ఇద్దరు కూర్చున్నారు. ఈ పిండి వంటలతో భోజనం పెడుతుంటే ముసిముసి నవ్వులు అవి. సీత మీ పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొంగులు కట్టుకుని ఇవన్నీ తీసుకొచ్చావేంటి? అరణ్యవాసానికి కూడా వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియాలో వచ్చేవాళ్ళు, ఇండియా నుంచి వచ్చేటప్పుడు బాయిదారు వేసినట్టు ఆవకాయలు, దప్పకాయలు, గోంగూర పచ్చళ్ళు, రకరకాల బస్తాలు, బియ్యాలు ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. అలా ఏమన్నా తీసుకొచ్చావంటే ఆవిడ చిరునవ్వులు ఏమి మాట్లాడదావిడ. అంతా మీ అనుగ్రహం, ఇదంతా పతి సేవ. అందుకే ఇక్కడ పతి, అక్కడ సతి. ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించి అక్కడ ఆ తర్వాత సీతాదేవి ప్రార్థించగా, అమ్మ నా భర్త కోసం, నా కోసం ఇన్ని వంటకాలతో భోజనం పెట్టావు. యుగాంతం వరకు ఈ గుహలో నీ 8 చేతులతో కొలువై అనుగ్రహించు అనగా ఆ కొండ గుహలో అష్టభుజాదేవి అనే పేరుతో ఆవిడ కొలువైంది. బిలములో దూరం వెళ్ళాలండి. చిత్రం చెప్పంటారా? కుంభకర్ణుడు దూరగలడు, నేను దూరగలను, అందరం దూరగలుగుతాం. అదేంటి విచిత్ర గుహలో. అలా దూరి వెళ్ళి చూసే ఆ అమ్మవారు ఈ వింధ్యాచల నివాసినికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆవిడకి అష్టభుజాదేవి అని పేరు అనమాట. అసలు నిజంగా ఉంటుంది ఆ రూపము. ఎదురుగుండా వెళ్ళి కూర్చుంటే శరీరం ఏదో తెలియని గగురుపాటు గురవుతుంది. ఈ మధ్యన జనం పెరిగిపోయారు. ఇక వీకెండ్ వచ్చిందంటే మనం గుళ్ళోకి వెళ్తే మనకి మొత్తం వీక్ అయిపోయి ఎండ్ అయిపోవలసిందే. మనం అక్కడ అంత జనం పెరిగారు. కానీ పూర్వకాలంలో హాయిగా మేము అక్కడ 2005లో దేవీ భాగవతం చేస్తున్న రోజుల్లో 5 సార్లు లోపలికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి వచ్చేసేవాడు హాయిగా. ఒక్క శుక్రవారం నాడు, పూర్ణిమ నాడు, ఇప్పుడు శని ఆదివారాల్లో తప్ప మిగతా రోజుల్లో వెళితే హాయిగా ఏ బుధవారమో, గురువారం ఇలాంటి రోజుల్లో వెళితే, పర్వదినాలు కాకుండా వెళితే ఎక్కువసేపు ఉండొచ్చు అనమాట. నేను ఎందుకు చెప్తానంటే అమ్మవారి దర్శనం చేసుకున్న ప్రతి జీవి జీవితంలో ధన్యజీవి అయ్యాడు. యహం పరం రెండూ కలిగించే అద్భుతమైన అమ్మవారు. ఆ అమ్మవారిని కూడా తర్వాత కాలంలో మనం చూడచ్చు. ఆవిడ అష్టభుజాలతో కూడిన అంబిక. మళ్ళీ అలాంటి విగ్రహాన్ని ఈ సుదర్శన మహారాజు ధ్రువసంధి కొడుకు, రాముని యొక్క మునిమనువుడి యొక్క మనువడు, ఆయన అయోధ్యలో అదే ఆకారంతో అష్టభుజాలతో అమ్మవారిని ప్రతిష్ఠించాడు. అదే శాస్త్ర ప్రకారంగా. ఆయన చరిత్రకి సుదర్శన ఉపాఖ్యానం అని పేరు. ఈ ధ్రువసంధి కోసల దేశపు రాజు, అయోధ్యానగర రాజు, మహాపరాక్రమవంతుడు. ఆయనకి 2 భార్యలు, లీలావతి, మనోరమ. ఈ ఇద్దరు కూడా ఒకరిని మించిన సౌందర్యవంతులు ఒకళ్ళనమాట. అందులో మనోరమేమో ఉజ్జయిని రాజు గారి, కోసల దేశపు రాజు గారి యొక్క భార్యలు ఇద్దరిలో మనోరమేమో ఒరిస్సా రాజు గారు, వాడ్ర దేశపు రాజు గారి కూతురు, లీలావతి ఉజ్జయిని రాజు గారి కూతురు. ఉజ్జయిని రాజు ఆ రోజుల్లో యుధాజిత్తు. ఈ వాడ్ర దేశం ఉన్నదే కళింగ దేశం. ఆ కళింగ దేశాధిపతి వీరసేనుడు. వీరసేనుడు కూతురు మనోరమ. మనోరమ కొడుకు సుదర్శనుడు, లీలావతి కొడుకు శత్రుజిత్ అని పిలువబడేవాడు. మొత్తం ఈ పేర్లు మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ధ్రువసంధి,
ఆయనకి 2 భార్యలు, లీలావతి, మనోరమ. లీలావతి కొడుకు శత్రుజిత్తు, మనోరమ కొడుకు సుదర్శనుడు. చాలా హాయిగా భార్యలు ఐకమత్యంతో ఉన్నారు, పిల్లలు ఐకమత్యంతో ఉన్నారు. పిల్లలకి 8 ఏళ్ళు ఇంచుమించుగా వస్తున్నాయనగా ఈ రాజుగారు ఒక రోజున వేటకి బయలుదేరాడు. అయోధ్య నగరానికి చివర్లో ఓ భయంకర కేకారణ్యం ఉంటే ఆ కేకారణ్యంలో వేటకి వెళ్ళాట. వేటతో మొదలైన చాపాటంతా. ఈ వేట ఆడటానికి ఆయన కనీసం కొంత సంభవం పడుతుంది కదా. రేపు సాయంత్రం 7 దాకా ఆయన వేటాడిద్దాం, రేపు మళ్ళీ 7 కలుసుకుందాం. ఈ క్లీంకార ముఖరితమైనటువంటి బీజ మహామహిమతో మళ్ళీ రేపు కలుసుకుందాం. తప్పక అందరూ కూడా 7 వస్తే కాస్త తొందరగా మొదలు పెట్టుకోవచ్చు. రేపు 5వ రోజులోకి వచ్చేసినట్టు అప్పుడే 5వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. ఒకసారి ఇవన్నీ తీసేయండి. స్వస్తి చెప్పే ముందు వచ్చిన మాట చెప్పాలి, అది కూడా కట్టేయండి.